అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి ఆఖరి నిర్ణయం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వసుంధర శ్రీకర్రావు దంపతులకి స్థిరచరాస్తులకి ఏ లోటు లేదో. ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం. వాళ్ళకి తినటానికి ఇల్లు, ఆస్తి పాస్తులు అన్నీ భగవంతుడు బాగానే ఇచ్చాడు. వీళ్ళది సెటిల్డ్ ఫ్యామిలీ. ఇక వసుంధరకి శ్రీకర్రావు అంటే పంచప్రాణాలు, ఆయనకి భార్య అంటే ఆరో ప్రాణం. ఇద్దరిది చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యం. ఇక సిటీలోనే కాపురం, ఆయనకి ఉద్యోగం కాబట్టే. శ్రీకర్రావు తల్లిదండ్రులు పల్లెటూరులోనే ఉంటారు. పొలాలు, స్థలాలు అవి ఇవి చూసుకుంటూ. శ్రీకర్రావు వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు సిటీల్లో సెటిల్ అయిపోయారు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరి భార్యలతో, భర్తలతో. ఇక అప్పుడప్పుడు పండుగలంటే వెళ్ళి రావటం, పిల్లలందరి దగ్గరికి తలా ఒక నెల రోజులనే వాళ్ళలా సంవత్సరంలో 6 నెలలు 6 దగ్గరికని వచ్చి వెళ్ళి ఒక 6 నెలల పాటు మధ్యలో నెల ఉంటూ ఊళ్ళో గడపటం శ్రీకర్రావు అమ్మా నాన్నలకు అలవాటు. వసుంధర తల్లిదండ్రుల్ని అత్తామామల్లా కాకుండా సొంత అమ్మా నాన్నల్లా చూసుకునేంత పెద్ద హృదయం శ్రీకర్రావుదే. అత్తింటి కుటుంబంతో కూడా ఆయన చాలా గౌరవంగా, ప్రేమగా, అభిమానంగా ఉంటాడు. కాలచక్ర ప్రవాహంలో వీళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యానికి వీళ్ళకి ముందు కాన్పులో కొడుకు, తర్వాత కూతురు పుట్టారు. కొడుక్కి కూతురికి 2 సంవత్సరాలు వయసు తేడా. పిల్లాడి పేరు పృథ్వీ అని పెట్టుకున్నారు. పిల్ల పేరు దేవి అని పెట్టారు. చిన్నప్పటి నుంచే పిల్లలిద్దరినీ బాగా చదివించుకోవాలని, ప్రయోజకుల్ని చేయాలని చిన్నప్పటి నుంచి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని సంస్కారం, విలువలు, మంచితనంతో పాటు పెద్దలంటే గౌరవం, భగవంతుడంటే భక్తి ఇలాంటి మంచి గుణాలని చెప్పి నేర్పిస్తూ దాంతోపాటు పిల్లలకి నిజాయితీ అనేటటువంటి గుణాన్ని ఎక్కువగా నూరిపోసి నేర్పించారు వసుంధర శ్రీకర్రావు. ఫార్మాలిటీగా ఉండే రిలేషన్షిప్లు కాదు ఉండాల్సిందే, లైఫ్ లాంగ్ ఉండాలనుకునే రిలేషన్షిప్లో హార్ట్లో ఉండాలి. ప్రేమ అనేది గుండెల నిండా నింపుకొని ఉండాలి అనే పిల్లలకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది బాగా నూరిపోసి పెంచారు వీళ్ళు. దాంతో పిల్లలిద్దరూ స్కూళ్ళకు వెళ్ళటం మొదలుపెట్టారు. పృథ్వీ 10 ఏళ్ల వాడయ్యేపాటికి విపరీతమైన కోపం. ఆ కోపం శ్రీకర్రావు తండ్రిదే వచ్చింది అంటారు అందరూ. పృథ్వీకి ఎంత కోపం అంటే అవతల వాళ్ళు తప్పు చేయనంత వరకు చాలా పేషెన్సీ, చాలా మంచోడు. నిజం చెప్పాలంటే రాముడంతా ఉత్తముడు అనిపిస్తుంది. అదే అవతల వాళ్ళు ఏదైనా తప్పు చేశారు అనగానే ఆ రాముల్లో నుంచి డాలర్ తిరగబడిపోయి కృష్ణుడు బయటకు వచ్చినట్టు ధర్మ సంస్థాపన చేసేస్తాను అంటాడు. భూమాతకి కోపం వచ్చినా పట్టలేము, ఓర్పు వచ్చినా పట్టలేము, ఆ పేరే పెట్టినందుకు సార్థకత కలిగిస్తున్నాడు నా మనవడని మీసాలు మెలేస్తూ ఉంటాడు శ్రీకర్రావు తండ్రే. ఇక ఎవరైనా ఏదైనా అనవసరమైన అతివాదపు మాటలు మాట్లాడినా, వెకిలి మాటలు మాట్లాడినా పృథ్వీకి అస్సలు నచ్చదు. అదే కోపం పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ పెరుగుతో తల్లి తప్పు చేసినా ఊరుకోడు, తండ్రి తప్పు చేసినా ఊరుకోడు. చెల్లెలు ఏదైనా చిన్న చితకా విషయాల్లో చిన్న తప్పులు చేసినా కూడా చెల్లెల్ని సైతం ఊరుకోడు. కానీ దేవి మాత్రం బంగారు తల్లి, చాలా మంచిది. ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత నెమ్మదంటే ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా సరే, మనిషి ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా సరే ఎమోషన్స్, ఫీలింగ్స్ బ్యాలెన్స్డ్గా ఉంచే, గుండెల్లోనే అన్నిటినీ కూడా అణిచివేసే చిరునవ్వుతో తను అందరినీ కలుపుకుపోతూ మాట్లాడే తత్వం. అన్నకి చెల్లెలు, చెల్లెలకు అన్న అంటే పంచప్రాణాలు గుండెల్లోనే. అమ్మా నాన్నలంటే పిల్లలకి పంచప్రాణాలు గుండెల్లోనే. బయటికి రానివ్వరు వీళ్ళ విషయాలు. అయితే వాళ్ళ అన్నయ్యని దేవి అన్నా, ఇప్పుడు నన్ను అరుస్తున్నావు, ఏదో తెలిసి తెలియక తప్పు చేశానని. అమ్మని అరుస్తావు, నాన్నని అరుస్తావు, మేమంటే అడ్జస్ట్ అయిపోతాం, నీతో నేను కలిసి పుట్టాను, అలాగే నువ్వు తాగిన పాలు నేను తాగాను, ఇద్దరం అమ్మ గర్భసంచిని పంచుకొని పుట్టాము అనే దాంతో, రక్త సంబంధం అనే దాంతో అమ్మ నాన్న కన్నారు కాబట్టి భరిస్తారు, బాగానే ఉంది. రేపు నీ లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుందిరా, ఇలా ఉండకూడదన్నా, అప్పుడు తనతో కూడా ఇలాగే ఉంటావా,
మరి నువ్వు తను ఒక దగ్గర పుట్టరు పెరగరు, అడ్జస్ట్ అయిపోమని నేను చెప్పను. ఎందుకంటే నీ హిస్టరీలోనే అది ఉండదని నాకే కాదు అమ్మా నాన్నకు కూడా తెలుసు. కానీ అర్థం చేసుకో అన్నా అనేసరికి నాలో ఉన్న కోపం ఏమైనా లోపమా ఏంటే ట్యాగ్ లైన్ వేసేసి మరి అమ్మ నాన్న నువ్వు కలిసి నన్నేదో రాక్షసున్నో దెయ్యాన్నో అన్నట్టు బాగానే ఉన్నాయి మీ ఇంట్రడక్షన్స్, ఇక ఆపండి అని చెప్పి అరిసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు పృథ్వీ. నవ్వుకొని పక్కకి వెళ్ళిపోయేది దేవి. వీడికి అసలు ఎవరు బుద్ధి వచ్చిందే, ఈ కోపం ఏంటే అని శ్రీకర్రావు అంటే మామయ్య గారే ఇంకెవరు కనపట్టల్లా అనేది వసుంధర. ఇలా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతో చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఇండివిజువల్ మైండ్ సెట్లో డిపెండెంట్గా ఉండకుండా వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండేలాగా వాళ్ళు ఏం చదువుకుంటారో తప్పుడు పనులు వాళ్ళ పిల్లలు ఎటూ చెయ్యరు. అదే వాళ్ళ పెంపకం మీద వాళ్ళకున్న నమ్మకమే కాదు, నిజంగా వాళ్ళ పిల్లల ధోరణి కూడా అలాగే ఉంటుంది. నిప్పులు లాంటి వాళ్ళు పిల్లలిద్దరూ కూడాను. ఇక పిల్లల విషయానికి వచ్చేపాటికి వాళ్ళు ఏం చదువుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, పిల్లాడు ఏ సైకిల్ కొనుక్కోవాలి, ఏ బండి కొనుక్కోవాలి, ఏ కారు కొనుక్కోవాలి, పిల్ల ఆ తర్వాత ఏ సైకిల్ కొనుక్కొని ఏ స్కూటీ కొనుక్కొని అదే కారు కొనుక్కుంటుంది. అలా పిల్లల విషయంలో వాళ్ళు ఏ బట్టలు కొనుక్కుంటారు, వాళ్ళకి ఏవి నచ్చుతున్నాయి, పక్కకు వెళ్ళి నిలబడే ఇది కాస్త బాగోలేదేమో చూడండి నాన్న అని చెప్పటం తప్ప పిల్లల మీద అథారిటీలు చేయటాలు, పెత్తనాలు చేయటాలు, గిరిగీసి కూర్చోబెట్టటాలు ఇలాంటివి ఇద్దరి విషయాల్లోనూ ఉండవు. ఫుడ్ విషయంలో కూడా అంతే. పృథ్వీ ఒకలా తింటాడు, దేవి మరొకలా తింటది, వసుంధర శ్రీకర్రావు ఇంకోలా తింటారు. అంత మాత్రాన ఆవిడేమి పిల్లల్ని ఒకటే అడ్జస్ట్ అయిపోయి అందరినీ తినమనమని ఎప్పుడు అనదో. ఇంట్లో వంటమ్మాయిని పెట్టేశాడు శ్రీకర్రావు. పృథ్వీ తనకు నచ్చిన మెనూ చెప్తాడు, దేవి తనకు నచ్చినవి చెప్పుద్దే. వసుంధర శ్రీకర్రావుకి ఇష్టమైన ఆవిడకి ఇష్టమైన కుక్ చేయించుద్దే. ఆ విషయంలో ఎవరి మధ్య ఏ విషయంలో ఏ డిస్టర్బెన్స్లు ఉండవు. కాలచక్ర ప్రవాహంలో రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఎవరి కోసం ఆగంది కాలమే కాబట్టే అలా గడిచిపోకుండా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. పృథ్వీ కరెక్ట్గా 10th వచ్చేపాటికి నేను పైలట్ అవుతానని ఫిక్స్ అయిపోయాడు వాడు. దాంతో వాడింకా నేను అదే చదువుతాను, దానికి సంబంధించిన దాన్ని మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తానంటే ఎవరొద్దన్నారు నాన్న, దాన్నంత కోపంగా చెప్పడం ఎందుకురా, ప్రశాంతంగా చెప్పంటే నీకు ఎలా చెప్తే నీకు అర్థమవుద్ది. అందరిలాగా ఇంజనీర్లు చదవమంటావు, ఆ తర్వాత ఎంటెక్లు చేయమంటావు, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయమంటావు, నీకు నచ్చదంటావు, నువ్వు ఆకాశంలో విమానాలు తోలుతానంటావు, విమానానికి డ్రైవర్ అవుతానంటావు, విమానానికి డ్రైవరు, షిప్కి డ్రైవరు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు పైలట్ అంటారు, అర్థమైందా? అదేలే పైలట్ అన్న తర్వాత ఆకాశంలో ఉన్న ప్రాణాలన్నీ పైలట్ చేతిలోనే ఉంటాయి మిస్టర్ శ్రీకర్రావు అంటే, అలాగే సార్ మీరు అదే చదువుకోండి అని పృథ్వీ పైలట్ అవుతానని కూర్చున్నాడు. నీ సంగతి తల్లి అని అడిగితే దేవికి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, దాంతో మ్యాథ్స్ అంటే చాలా భయం. ఇక నేను డిగ్రీ చేస్తాను, డిగ్రీ చేసిన తర్వాత నేను పీజీ చేస్తాను, పీజీ చేసిన తర్వాత నేను 1 year జాబ్ చేస్తాను, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని కూర్చుంది దేవి. దానికి తోడు పిల్ల బాగా బొమ్మలేస్తుంది. పిల్లలిద్దరూ చదువులో ఫస్ట్, డ్యాన్స్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, అన్నిట్లో ఫస్టే ఉంటారు స్పోర్ట్స్తో సహా. అన్నయ్య అంటే పంచప్రాణాలు చెల్లెలకే, చెల్లెలంటే పంచప్రాణాలు అన్నయ్యకే. ఒక మాట తప్పుగా మాట్లాడుకోవటం ఎప్పుడూ ఉండదు. అలా అని ఒకళ్ళ విషయాల్లో ఒకళ్ళు అతిగా ఇన్వాల్వ్ అవటం కూడా ఉండదు. దేనికైనా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నట్టే ఉంటారు ఇద్దరు కూడాను. ఇక పృథ్వీ చదువు అయిపోయింది, ట్రైనింగ్ కూడా అయిపోయింది, పృథ్వీ పైలట్ అయిపోయాడు. దాంతోపాటు మంచి శాలరీ కూడా ప్రతి నెల అందుకుంటున్నాడు. అమ్మా నాన్నలుగా వాళ్ళ మనసు చాలా తృప్తి పడింది. పిల్లలు ఎదిగినప్పుడు ఆ తల్లిదండ్రులకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఈలోగా దేవిది కూడాను చదువు కంప్లీట్ అయిపోయి పీజీ ఫైనల్ ఇయర్లో ఉంది. ఇక దేవికి కూడా చదువు ఈ సంవత్సరంతో పూర్తయిపోతే నేను ఇంకా 1 సంవత్సరం ఉద్యోగం చేసి అప్పుడు పెళ్లి
చేసుకుంటానని చెప్పింది అమ్మా నాన్నలకి. అయితే వసుంధర శ్రీకర్రావు పిల్ల కోసమని పిల్లాడిని ఉంచటానికి ఇవేమీ పాతకాలం రోజులు కాదు. పిల్లాడికి పెళ్లి చేసేస్తే వాడికంటూ వాడి భార్య అని ఇల్లని వాడికంటూ ఒక బాధ్యతని ఏర్పడుద్ది అనే దాంతో వాళ్ళు పృథ్వీని ఎవరినైనా ప్రేమించావా నాన్న అని అడిగితే ఆల్రెడీ మీరే నాకు ట్యాగ్ లైన్ వేసేసారుగా నా కోపం ఎక్కువని. మరి అలాంటి కోపంతో ఊగిపోయే నరసింహ అవతారాన్ని కదా నేను. నన్నే అమ్మ ఇష్టపడుద్దే. అబ్బా ఎందుకన్నయ్యా అలా అంటావు అని దేవి అంటే నిజమే, మరేంటి అలా మాట్లాడుతావు నువ్వు? కాలేజీలో చాలా చెప్పినవి, కాకపోతే ఆ చెప్పినవి అన్నీ కూడాను వంకర రకాలే కాబట్టే నాకు నచ్చలేదు అంటే సరేలే అన్న. నచ్చకపోతే భూమి మీద మనకంటూ నచ్చేవాళ్ళు మనం మెచ్చేవాళ్ళు మన మెచ్చేవాళ్ళు ఉండరనా ఏంటే అంటే దీనికి ఉన్నంత ఓపిక సహనాలు నాకెటు ఉండవులే. కానీ మీరు బయట సంబంధాలే చూడాలని డిసైడ్ అయ్యే కదా ఈ మాట అడిగారు అన్నాడు. అనేసరికి అవును దీని చదువు అయిపోనివ్వండి అప్పుడు చూద్దురులే అనేపాటికి నా చదువుకి నీ పెళ్ళికి సంబంధం ఏంట్రా? నా ఫైనల్ ఇయర్ ఈ సంవత్సరం పట్టుద్దే, మేము వెతకటానికి ఈ సంవత్సరం పట్టుద్దే అన్నాడు శ్రీకర్రావు. పృథ్వీ అమ్మా నాన్నల వైపు అలా చూస్తే అదే నాన్న అంటే కొంచెం అమ్మాయి సాఫ్ట్గా సౌమ్యంగా అదేలే నువ్వు మెంటల్ వెదవ్వి తిక్క వెదవ్వి కోపిష్టి వెదవ్వి నీకు అయిన దానికి కాని దానికి కోపం వస్తుంది కాబట్టి నీకు అన్ని విధాల తాతయ్యతో నానమ్మ ఉన్నట్టు ఉండే అమ్మాయిని చూడాలి. అదే నాకు తెలుసు సిగ్గుండాలి మీ ఇద్దరికి అంటే అన్నానంటారు. కానీ ఇప్పటికీ కూడా గుట్లో గోపెట్లల్లే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వదిలిపెట్టరు. పైగా పైకి కనపడవుగా అన్నానా తాతయ్యని రోజు సెటైర్లు వేస్తావు తెలుసా నువ్వు. కాస్త లేవు నీ దగ్గర హాస్యాలు జోకులు, మళ్ళీ నా మీద కూడా వెయిట్ ఒకటి నువ్వు ఊరుకోరా అంటే మరి లేకపోతే ఏంటి మా నువ్వు కూడా దానికి నాన్న వెనకేసుకొస్తావు. మీ ఆయన కోపమనే ఎమోషనే లేదా ఏంటే? ఉండకుండా ఎలా ఉంటుంది? కాకపోతే నీ మొగుడు కదా నువ్వు మెచ్చావు కదా కాబట్టి నీ మొగుడు ఏం చేసినా నీకు కరెక్టే అనిపిస్తుంది. అది కాదులేరా మా జనరేషన్ వేరు ఈ జనరేషన్ వేరు కదా నాన్న. ఏ జనరేషన్లోనైనా తప్పుని తప్పనే చెప్పమన్నారు, ఒప్పుని ఒప్పనే చెప్పమన్నారండి. సరేలేరా మేము వెతుకుతాంలే కానీ అన్నారు వాళ్ళు. మీకు నోరు ఊరుకోదండి అన్నాక నాన్న అన్నయ్యకి అర్థమయ్యేలా కాకుండా తాతయ్యకి అర్థమయ్యేలా కాకుండా నువ్వేది చేయలేవు కదూ అని దేవి అంటే అది కాదమ్మా ఊరుకోనానా అనేసి వెళ్ళిపోయింది దేవి. ఆ తర్వాత నిజంగానే వాళ్ళు కాస్త మెతగ్గా ఉండే అమ్మాయి సౌమ్యంగా ఉండే అమ్మాయి సాఫ్ట్గా ఉండే అమ్మాయిని చూడాలి. లేదంటే గనక పృథ్వీకి చాలా కోపం ఎక్కువ. ఇద్దరు దొందే అయ్యారంటే మాత్రం రోజు సంసారం వీధిలో నిలబడుద్ది. కాస్త పిల్ల నెమ్మది సహనం ఓర్పు ఉన్నదైతే గనక వీడిని మేనేజ్ చేసుకొచ్చి దిద్దుకొచ్చేస్తుంది అనే దాంతో ఆ వైపుగా సంబంధాలు వెతకటం మొదలుపెట్టిన వీళ్ళకి సంవత్సరం పట్టింది. సంబంధాలు వెతకటం వాటిల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరిగా ఉన్నారని చెప్పి ముందే కొడుకు దగ్గరికి ప్రవేశపెట్టడం కరెక్ట్ కాదని చెప్పి అసలే పరశురాముడు యమదగ్ని మహర్షి ఇలా విశ్వామిత్రుడు అందరిలో ఉండే కోపాలన్నీ వేసుకొని పుట్టాడనే దాంతో ముందు వాళ్ళే ఒక్కో సంబంధాన్ని వెళ్ళి చూసి పిల్లని కాదంటాం అనాగరికం కాబట్టి ముందు వాళ్ళ వివరాలు కనుక్కుంటూ డిస్క్వాలిఫై అని ఫైనల్గా ఇహ తిప్పలు పడి మూడు పెళ్ళాం కలిసి 100 సంబంధాల్లో నుంచి ఒక అమ్మాయిని ఫైనల్ చేశారు. ఆ అమ్మాయి పేరు మహిత, వాళ్ళ అమ్మ పేరు రాజేశ్వరి, వాళ్ళ నాన్న పేరు ధనుంజయ్. ఇక వాళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కుంటే తినటానికి ఉండటానికి స్థిరచరాస్తులకి వాళ్ళకి ఏ లోటు లేదో బాగా ఉన్నవాళ్లే. దానికి తోడు అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు దివాకర్, చదువు అయిపోయి ఉద్యోగం చేసుకుంటున్నాడు ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఆఫీసులో. ఎక్కువ టూర్ల మీద ఎక్కువ కాన్ఫరెన్స్లని అవని ఇవని తిరిగే ఉద్యోగం, తక్కువ ఇంట్లో ఉంటాడంట. ఇక అమ్మాయి బీటెక్ చదువుకుందే. పిల్లది బీటెక్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసేద్దాంలే అనే దాంతో అదే కాక వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లల్ని ఉద్యోగాలకి పంపరంట. అందుకని వాళ్ళు పిల్లని ఇంట్లోనే ఉంచి సంబంధాలు వెతుక్కోవటం మొదలు పెడితే పెళ్ళిళ్ళ పేరయ్య గారు ఈ 2 సంబంధాలు ఒకదానితో చెప్తే వాళ్ళు పృథ్వీ అందం చూసి చదువు చూసి పృథ్వీ ఉద్యోగం చూసి వెనకున్న శ్రీకర్రావుకి ఉన్న ఆస్తిపాస్తులను చూసి పర్సనల్ ఎంక్వైరీ చేస్తే పృథ్వీకి ఒక్క చెడ్డ అలవాటు లేదని, పృథ్వీ
పృథ్వీ చాలా మంచోడని, వీళ్ళ కుటుంబం చాలా మంచిదని, వీళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పిల్లలకి వంక పెట్టడానికి లేదని వాళ్ళు తీసిన ఎంక్వైరీలో తేలిన విషయం అదే. దాంతో వాళ్ళే ఇంట్రెస్టెడ్గా ఉన్నామని కబురు పంపించారు శ్రీకర్రావు వసుంధరకే. కొడుకు గురించే కోపం ఎక్కువని వీళ్ళకి తెలుసు కాబట్టి, తప్పుల్ని సహించే గుణం లేదు కాబట్టి, వాళ్ళల్లో ఏమైనా తప్పులు సచ్చినాయేమోనని ముందే వీళ్ళు ఎంక్వైరీ చేసుకుందామనే దాంతో వీళ్ళు కనుక్కుంటే ఆయన ఉద్యోగం చేసుకుంటాడని ధనుంజయ్, ప్రైవేట్ దాంట్లో దేంట్లోనో, ఇక రాజేశ్వరి హౌస్ వైఫ్ అనే పిల్ల బీటెక్ వరకు చదువుకుంది, వాళ్ళన్న ఇలా అనే విషయాలు వీళ్ళకి తెలిసినాయి. అంతకు మించి లోతుల్లోకి లోటుపాట్లలోకి ఎవరైనా ఏం వెళ్ళగలరో, ఒక డిటెక్టివ్ని పెట్టి కనుక్కున్నా అంతకన్నా ఏం కనుక్కోగలరో, కనుక్కున్నంత వరకు తెలిసిన వాళ్ళని, ఇక బంధువుల్ని వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళని పెట్టి మరీ కనుక్కుంటేనే తెలిసిన విషయాలు అవే. ఇక దాంతో ఈ అమ్మాయి కాస్త నెమ్మదని, నోట్లో నుంచి మాట బయటికి రాదని, ఎప్పుడు బయటకు వచ్చినా సరే పిల్ల మాట్లాడినట్టు వినిపించదని నలుగురు చెప్పినవి వినేసరికి ముందు ఆ మాట తెగ నచ్చేసింది వీళ్ళకి. ఈ సంబంధం ఫైనల్ అయిపోవాలి దేవుడా అనే దాంతోనే పెళ్లి చూపులకు వస్తున్నామని కబురు చేసి వసుంధర, శ్రీకర్రావు, పృథ్వీ, దేవి కలిసి పెళ్లి చూపులకి వెళ్ళారు. ఆ పెళ్లి చూపుల్లో అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకోమంటే పృథ్వీ చాలా ఓపెన్ టైప్ కాబట్టి చిన్నప్పటి నుంచి తన అలవాట్లు, తన హాబీస్, వ్యక్తిగతంగా తను ఎలా ఉంటాడు అనేదే. తనకి కోపం ఎక్కువ అని అందరూ అంటారని, రీజన్ లేకుండా తనకు కోపం రాదని, తప్పు చేస్తే అవతల ఉన్నది ఎంతటి వాడు, తల్లా తండ్రా చెల్లా భార్య అనేది కూడా తను చూసుకోనని, తప్పు అనేది తన విషయంలో జరగకూడదని, అబద్ధాలు తన విషయంలో చెప్పకూడదని, తను చెప్పాల్సినటువంటి మొత్తం తన వైపు నుంచి ఏదీ దాచకుండా తనకు కావలసిన రిక్వైర్మెంట్స్ ఏంటో, తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో, అందులో తప్పు ఒప్పులు అని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేదే వాళ్ళ ఇష్టమని, తను మాత్రం ఉన్నది ఉన్నట్టే చెప్తున్నానని మొత్తం చెప్పుకొచ్చాడు. తన స్కూలింగు, కాలేజు, తను ఎవరిని లవ్ చేయకపోవటం, ఆ తర్వాత పైలట్ అవటం, పైలట్గా తన టైమింగ్స్ తన చేతుల్లో ఉండవని, ఆ తర్వాత తను దేశ విదేశాలు వెళ్లాల్సి వస్తుందని, చాలామంది ప్రయాణికుల ప్రాణాలు తన చేతుల్లో ఉంటాయని, తన ప్రొఫెషన్ అంటే తనకి చాలా ఇష్టమని, ఇష్టపూర్వకంగా సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషన్ అని, మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి పర్వాలేదు, కొంతమంది ఎయిర్ హోస్టెస్ని పైలట్లని చేసుకోవటానికి ఇష్టపడరు, ఎందుకంటే గాల్లోకి వెళ్ళే ప్రాణాలు తిరిగి వస్తాయో రావో అనే భయం ఉంటుంది. మీకు అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, ఈ టైంకి రావటం ఈ టైంకి వెళ్ళటం అనేది నా చేతుల్లో ఉండదు, డ్యూటీ అనేది రకరకాలుగా ఉంటుందని మొత్తం చెప్పుకొచ్చాడు పృథ్వీ. మహిత అన్నీ ఓర్పుగా విందే, ప్రశాంతంగా విందే, చాలా నెమ్మదిగా, చాలా సహనంతో, చాలా ఓర్పుతో పృథ్వీ చెప్తున్నంతసేపు అతని కళ్ళ వైపు, పెదవుల వైపు, అతను నవ్వుతూ చెప్తుంటే మీసకట్టు వైపు, అతని చెక్కిళ్ళ వైపు, అతని చేతులు, కాళ్ళు, బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ వైపు అలా చూస్తూ మైమరిచిపోయే వింటూ నుంచుందే. ఇప్పుడు మీ గురించి చెప్పండి అంటే, నా గురించి చెప్పడానికి ఏముందండి, అమ్మ నాన్నలో చదివించారు, చదువుకున్నాను, బీటెక్ వరకు చదువుకున్నాను, ఆ తర్వాత నాకే చదువుకోవాలనిపించలేదు, కాస్త నాకంటూ ఫ్రెండ్స్ అనే ఎక్కువ మంది లేరులే, కానీ కాకపోతే స్నేహం అంటే ప్రాణం పెడుతూ ఉంటాను నేను, అలా నాకు కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో టైంపాస్ చేస్తున్నాను ప్రస్తుతానికి, అమ్మ నాన్న సంబంధాలు చూస్తున్నామని ఉద్యోగానికి ఏమీ వెళ్ళక్కర్లేదు అని చెప్పారు, దాంతో ఇంట్లోనే ఉంటున్నాను. ఇంకా నా గురించి నేను చెప్పడానికి, నా హాబీస్ అంటే లిజనింగ్ మ్యూజిక్ అని, వాచింగ్ టీవీ అని, ఫ్రెండ్స్తో చిట్ చాట్ అని, ఆ తర్వాత బాగా నిద్రపోతానని, ఆ తర్వాత ఎక్కువ టీవీ చూస్తానని, ఇలాంటి చిన్న చిన్నవన్నీ చెప్పింది. చెప్పిన తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడాక పృథ్వీకి ఒక్కటే అనిపించింది, అమ్మా నాన్న సెలెక్ట్ చేశారంటే తన గురించి తనకన్నా ఎక్కువ వాళ్ళే ఆలోచిస్తారు, మేబీ ఈ అమ్మాయితో కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తే మంచిదేమో, అట్లీస్ట్ ఒక 1 year అయినా టైం తీసుకొని ట్రావెల్ చేసి అప్పుడు డిసైడ్ చేద్దాంలే అనుకున్నాడు పృథ్వీ. అయితే ఈలోపు మహిత వాళ్ళ అమ్మ నాన్నలో అమ్మాయికి జాతకంలో ఈ సంవత్సరం పెళ్లి చేసేసేయాలని ఉందని, ఎక్కడ వీళ్ళ సంబంధం చేసారిపోద్దో అనే దాంతో వాళ్ళు జాతకం మీద మాట అడ్డు వేసి లోపల వీళ్ళు మాట్లాడుకునేలోపు బయట వసుంధర శ్రీకర్రావుకు ఆ మాట చెప్పారు.
పృథ్వీ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఓకేనా అన్నయ్య అని దేవి అడిగితే అమ్మా నాన్నలే పక్కకు పిలిచి నాకు ఒక 1 year టైం కావాలి, తనతో ఫ్రెండ్లీ ట్రావెలింగ్ చేసిన తర్వాత తనకి నాకు అన్నీ సెట్ అవుతాయి అనుకుంటే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దామంటే ఇంకా నయమేం కాదు, చాలే ఊరుకోరా, ఆ పిల్లకి జాతకంలో ఈ సంవత్సరంలో పెళ్లి చేయాలని ఉందంట, నువ్వు కాకపోతే ఇంకొకరిని వెతికి చేసేటట్టు ఉన్నారు వాళ్ళు, పోనీ చేసుకొనివ్వండి నాన్న, చాలే ఊరుకో, మనకి ఎంత వెతికితే దొరికిందో తెలుసా వీళ్ళ సంబంధం, వీళ్ళ చాలా మంచిది, నువ్వు కూడా మాట్లాడావు కదా, ఏం వంకలు ఉన్నాయిరా, కన్నొంకరా కాలొంకరా, వీళ్ళకేమైనా చెయ్యొంకరా ముక్కొంకరా, చదువుకోలేదా, అందంగా లేదా, చూడటానికి బాగానే ఉంది కదా, ఏమైనా పిల్లలో లోపాలు ఉన్నాయా, పోనీ అలా అనుకుంటే మేమన్నీ వీళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కొని నిన్ను తీసుకొచ్చామంటే అది కాదు నాన్న అంటే ఇంకేమైనా మాట్లాడితే ఊరుకో అసలు మా మీద ఒట్టే అనే పృథ్వీ నోరు మూయించేశారు. ఆ తర్వాత 15 రోజులకే ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఖరారైపోయింది. ఆ 15 రోజుల్లో పృథ్వీకి ఆపకుండా డ్యూటీల మీద డ్యూటీలు పడ్డాయి. తను పైలట్ కాబట్టి అలా వెళ్ళొచ్చిన తర్వాత మహితకి పృథ్వీకి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరిగిపోయాయి. ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఒకవైపున వీళ్ళ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే మహిత వాళ్ళ అన్నయ్య వేరే చోట క్యాంపుకు వెళ్ళి ఆ ముందు రోజే వచ్చాడంట మహిత ఎంగేజ్మెంట్కి. ఆ ఎంగేజ్మెంట్లో పృథ్వీ చుట్టూ దేవి అటు ఇటు తిరుగుతుంటే చూసిన దివాకర్కి చూడగానే దేవి చాలా బాగా నచ్చేసింది. నిజం చెప్పాలంటే పృథ్వీదేవి ఇద్దరు కూడా అమ్మా నాన్నల అందాలనే చెరసగం పంచుకున్నట్టు చాలా అందంగా ఉంటారు పిల్లలు. చూడగానే కంట్లో పడిపోయేటట్టు ఉన్న దేవి రూపం చూసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలతో ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను అనే దివాకర్ మహితకి వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్తే వాళ్ళు ఆ ప్రపోజల్ని వసుంధర శ్రీకర్రావు ముందు చెప్పి కుండ మార్పిడి పెళ్లి చేద్దామని, అలాగే మా అమ్మాయిని మీ ఇంటికి ఇస్తున్నాం, మీ అమ్మాయిని మా ఇంటికి ఇవ్వండి, మేము బంగారం లాగానే చూసుకుంటాం, మాకుంది ఒక్కడే కొడుకు, మా పిల్ల ఎటు మీ ఇంటికి వచ్చేస్తోంది, మీ పిల్లని మా ఇంటికి పంపించండి, చక్కగా బంధుత్వం ఇంకా బలపడుద్ది అని రాజేశ్వరి ధనుంజయ్ వచ్చి అడిగెళ్ళారు. అయితే వసుంధర శ్రీకర్రావు ఈ విషయాన్ని దేవు ముందుంచితే నాకు అస్సలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, నాకు అసలు ఇప్పుడు పెళ్లి మీద ఇంట్రెస్టే లేదు, నా పీజీ అయిపోయింది, మొన్నే నాకు జాబ్ వచ్చింది, నేను ఆ జాబ్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక 1 to 2 years, ఆ తర్వాత నేను అప్పటికి నా లైఫ్లో నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం అనేసరికి ఇక బాగుందమ్మా బాగుంది, నువ్వు నీ యాషాలు ఏందే అసలు ఊరుకుంటున్నాం కదా అని రెచ్చిపోతున్నావు, నా తెలియకడుగుతాను, ఢిల్లీకి రాణి అయినా ఒకటి పెళ్ళాం కావద్దా, పిల్లలకి తల్లి కావద్దా అనేపాటికి పిచ్చి పట్టిందా ఏంటమ్మా మీకు అనేసరికి పృథ్వీ అప్పుడే వచ్చాడు డ్యూటీ దిగే. జరిగిన విషయం వినే దానికంటూ ఒక ఇష్టం ఉంటుంది, ఎందుకు మీ ఇద్దరూ కలిసి దాని మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, బుద్ధి లేకుండా చెత్త వేషాలు వేయొద్దని చెప్పానా లేదా, ఎటు నా నోరు నొక్కేశారో, పెద్దరికాలని ఒట్లని మళ్ళీ ఇదేంటి కుండ మార్పిళ్ళని అవని ఇవని అనేసరికి నువ్వు కూడా ఏంట్రా వెనకేసుకొస్తావు, మరి దానికి ఒక ఇష్టం ఉండొద్దా ఏంటమ్మా చేసుకునేవాడి మీద, తన గురించి నాకు అసలు ఏం తెలుసు అన్నయ్య, ఏం తెలియాలి, మీ వదిన అంత మంచిదంటే, మీ వదిన వాళ్ళ అమ్మా నాన్నలు అంత మంచోళ్ళంటే అదే కుటుంబంలో పుట్టిన అబ్బాయి ఎంత మంచోడు అయి ఉంటాడో, వంకలకు ముందెత్తున ఉంటారు అన్నా చెల్లెళ్ళు అనకూడదులే, కానీ అది కొన్నాళ్ళు జాబ్ చేస్తానంటుందిగా నాన్న, ఎన్నాళ్ళు జాబ్ చేస్తుద్దయ్యా, నా తెలియక అడుగుతాను, చదువు 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 అందే, మొన్నటిదాకా చదువుతో సరిపోయిందే, నీ చెల్లెల్ని వదిలేస్తే ఇంకా పిహెచ్డి కూడా చేస్తానంటదే, మేము ఆపామని చదువుతో ఆపిందే, ఇప్పుడు ఉద్యోగం చేయాలంటుంది, మనకి తినటానికి లేక ఉండటానికి లేక, అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ అందుకే చేస్తారంటున్నావా నువ్వు అన్నాడు పృథ్వీ. ఓరు నాయనో, నాకే పుట్టారేంట్రా పిల్లలు, ఎవరికి పుట్టిన పిల్లలు, నేను అన్నమాట అది కాదు నాన్న, ఇప్పుడు చెల్లి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందే, ఇప్పుడు చేస్తే తప్పేముందే అన్నాడు పృథ్వీ. ఒరే ఇప్పుడు అది ఉద్యోగం చేస్తుంది, ఇలాంటి మంచి సంబంధం మళ్ళీ దొరుకుద్దా, మంచి సంబంధం మంచి సంబంధం మంచి సంబంధం, ఈ ట్యాగ్ లైన్లేందో మీరేందో, మాట్లాడరేంటి తాత, మాట్లాడరేంటి నానమ్మ అని వాళ్ళ నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యని అడిగితే మీరు తీసుకునే నిర్ణయం మేము ఎందుకో కరెక్ట్ అనలేకపోతున్నావురా అన్నారు శ్రీకర్రావుతో వసుంధరతో. ఏ అని వెళ్ళంటే కుండ మార్పిడి పెళ్ళిళ్ళు చేయకూడదమ్మా, రెండిట్లో ఒకటే నిలుసుద్ది అంటారు, ఏదైనా జరిగితే మళ్ళీ రేపొద్దున
కన్ను మందే కాలు మందే, ఏది నరుక్కుంటాను చెప్పు. ఎందుకే ఇప్పుడు పిల్లాడికి సంబంధం ఎటు కుదుర్చుకొని నిశ్చితార్థం అయిపోయింది కదా, పిల్లకి బయట చూసుకుందాంలే. అదేమైనా గాలి పనులు చేస్తుందా, తప్పుడు పనులు చేస్తుందా, ఎవరినైనా ప్రేమించిందా? మన పిల్ల మన చేతిలోనే ఉన్నప్పుడు, మన పిల్లలు బంగారాలైనప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటమ్మా? వాళ్ళింటికి ఎందుకు పంపాలి? పంపితే తప్పేంటి అని వీళ్ళు వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత ఇంకా మాట్లాడటానికి వీలు లేదు, చేసుకొని తీరాల్సిందే, లేకపోతే మేము అస్సలు ఊరుకోము, చక్కగా ఖర్చులో ఖర్చు, పనిలో పని, నగల్లో నగలు, షాపింగ్లో షాపింగ్ అన్నీ అయిపోతాయంటే బుద్ధి లేకుండా అవేం ఆలోచనలు మీరు అన్నాడు పృథ్వీ. ఒరే పెద్దోళ్ళుగా మేము తీసుకునే నిర్ణయాల్లో పెళ్లి విషయంలో మీ ఇద్దరు నోరెత్తకుండా ఉంటారా? మీరెన్ని చెప్పినా సరే నేను ఒకసారి తనతో మాట్లాడాలి అంది దేవి. అన్న తర్వాత దివాకర్కి దేవికి కాఫీ డేలో కరెక్ట్గా ఒక అరగంట మాట్లాడుకున్నారు ఇద్దరు. దివాకర్ తను చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువుకున్నాడు ఏంటి ఇవన్నీ చెప్పి తన హాబీస్ అన్నిటి గురించి చెప్పి, ఆ తర్వాత తను ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, తను క్యాంపుల మీద ఎలా వెళ్లాల్సి వస్తుంది, ఆ విషయాలన్నిటి గురించి చెప్పాడు దేవికి. దేవి తన ఎడ్యుకేషన్ గురించి, తనకు ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్కి అప్లై చేశానని, జాబ్ వస్తుందని, జాబ్లో జాయిన్ అయ్యి జాబ్ చేయాలనుకుంటున్నానని, తనకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టమని ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి చెప్తే, నీ ఇష్టానికి నేను గౌరవం ఇస్తాను, నీ ఇష్టానికి నేను విలువిస్తాను, నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నీకు నమ్మకం ఉందో లేదో కానీ చూడంగానే నువ్వు నాకు చాలా చాలా నచ్చేసావు, దాంతోనే నిన్ను వదులుకోవాలనిపించక అమ్మా నాన్నలతో అడిగించాల్సి వచ్చింది. వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్గా అడిగినా సరే మనం మాత్రం ఇది లవ్ మ్యారేజే అనుకోవచ్చు కదా అని దివాకర్ చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడాడు దేవితో. మాట్లాడిన తర్వాత దేవికి కూడా అమ్మా నాన్నలు చెప్పినట్టు ఇప్పుడు కాకపోతే ఇంకో 4 ఏళ్ళైనా జాబ్ చేయాల్సిందే కదా, చేసిన తర్వాత అయినా మళ్ళీ వచ్చేవాడు మంచోడు వస్తాడో చెడ్డోడు వస్తాడో, ఇప్పుడైతే అమ్మా నాన్న కూడా వదిన మంచిది, వదిన వాళ్ళ అన్నయ్య మంచోడనిగా చెప్తున్నారు, చేసుకుంటే పోయేదేముందిలే అని ఇంటికి వచ్చి సరేనందే. ఆ తర్వాత ఎటు కొడుకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి నీ కాల్ ఓకేనంటే అని అడిగాడు పృథ్వీ. అంది దేవి. అన్న తర్వాత ఇక దేవికి దివాకర్కి ఇద్దరికి సింపుల్గా అప్పుడే పిల్లది ఎంగేజ్మెంట్ అయ్యింది కాబట్టి వాళ్ళు కూడా సింపుల్గానే చేయమన్నారు వీళ్ళనే. ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంగరాలు మార్చుకున్న తర్వాత మధ్యలో ఇద్దరికి కూడా ఒక 3-4 months గ్యాప్ వచ్చింది ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళికి. ఆ 3-4 months కూడా పృథ్వీ దొరికేవాడు కాదు, కానీ మహితకి ఎప్పుడు చూసినా ఆకాశంలో ఎగురుతాడు, ఎగిరేటప్పుడు ఫోన్లు మాట్లాడు కదా, భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ మాట్లాడటం కుదురుద్ది పృథ్వీకి. ఆ మాట్లాడినంత వరకు మాత్రం చాలా లవ్బుల్గా, చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతగా మాట్లాడుతూ లవ్ చేసుకున్నారు వీళ్ళిద్దరూ. ఇక దివాకర్ క్యాంపుల్లో ఎప్పుడూ మీటింగుల్లో ఉంటాడు, భూమి మీద ఉన్న దివాకర్ అంత త్వరగా దొరకడు. దేవి పెద్దగా ఫోన్లు లాంటివి చేయదు, దివాకరే తను ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేసి దేవితో మాట్లాడి ఇటు వీళ్ళిద్దరూ చాలా ప్రేమించుకొని చాలా అన్యోన్యంగా ప్రేమను బిల్డ్ చేసుకొని ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకొని ఇలా ఆ 3 నెలల ట్రావెలింగ్ అయిపోయిన తర్వాత 10 నిమిషాల గ్యాప్లో ఒకే మండపంలో చెరిసగం ఖర్చుల మీద భోజనాలు, క్యాటరింగు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, మెహందీలు, హల్దీలు, సంగీతులు, ఇక ఆ తర్వాత మొత్తం ప్యాకేజ్ లాగా ఖర్చు అంతా రాసుకొని ఆ ఖర్చుని చెరిసగం అమౌంట్ వేసుకొని చేసుకుందాంలే, అటొకళ్ళ పిల్ల ఇటొకళ్ళ పిల్ల, అటొకళ్ళ పిల్లాడు ఇటొకళ్ళ పిల్లాడు ఉన్నాడని వీళ్ళు మాట్లాడుకొని ఆ తర్వాత పెళ్ళికి నగల షాపింగులు అయిపోయిన తర్వాత బట్టల షాపింగులు అయిపోయిన తర్వాత ఇక ఫంక్షన్ హాళ్ళు, అరేంజ్మెంట్లు, ఆ తర్వాత వంటలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు అయిపోయిన తర్వాత మెహందీలు, హల్దీలు, సంగీతులు అయిపోగానే పెళ్ళి తర్వాత సత్యనారాయణ వ్రతం, రిసెప్షను, ఆ తర్వాత ఫస్ట్ నైట్లు అయిపోగానే హనీమూన్లకి వెళ్ళి రావటాలు, ఆ తర్వాత ఎవరిళ్లల్లో వాళ్ళ కోడళ్ళ గృహప్రవేశాలు, ఎవరి కాపురాలు వాళ్ళు పెట్టుకోవటాలు జరిగిపోయిన తర్వాత దివాకర్ ఇక తన జాబ్కి తను వెళ్ళొస్తూ దివాకర్కి దేవికి అక్కడ వాళ్ళ కాపురాలు ఆ అమ్మాయి అత్తింట్లో ఆ అమ్మాయి చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక ఇక్కడికి మహిత కోడలుగా అడుగుపెట్టిన తర్వాత పృథ్వీ అన్నాళ్ళు సెలవు పెట్టి ఉన్నాడు కాబట్టి తన డ్యూటీకి తను వెళుతూ ఇలా రోజులు గడిచిపోవటం మొదలైంది. ఇక్కడ 2 కాపురాల విషయానికి వస్తే గనక వసుంధర శ్రీకర్రావుకి కోడల్ని కూతురులా చూసుకోవాలని,
కూతురు లేని లోటు కోడలు తీర్చాలని ఒకప్పుడు దేవి ఇంట్లో అలా గజ్జెల పట్టాలు వేసుకొని గలగలా తిరుగుతూ ఉంటే సంతోషాలు సంబరాలు ఆడపిల్ల ఉంటే ఆ నట్టింట్లో మహాలక్ష్మి తిరగాడినట్టు ఉంటుంది. కాబట్టి కోడలు కూడా అలాగే ఉండాలని, కోడల్ని చాలా ప్రేమగా చూసుకోవాలని ఇద్దరు చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. కోడలు ఇష్టాయిష్టాలు వేరని చెప్పి వసుంధర రాగానే వంటమ్మాయిని పిలిచి కోడలికి ఏ టిఫిన్లు ఇష్టం, ఏ రోజు ఏమేం చేయాలి, ఏ టైంకి జ్యూస్ తాగుద్ది, ఆ అమ్మాయి డైట్ ప్లాన్ ఏంటి అనేది కనుక్కొని పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ అమ్మాయికి నచ్చినవే వండి ఆ అమ్మాయికి సర్వ్ చేయమని చెప్పేది ఆవిడ. ఇక కానీ వీళ్ళెంత తాపత్రయపడి వీళ్ళెంత ఇష్టపడి వీళ్ళెంత క్లోజ్ అవుదాం అనుకున్నా మహిత మాత్రం ఆ ఇంటికి కోడలు మాత్రమే కాగలిగింది. జస్ట్ కోడలు మాత్రమే. కూతురు లేని లోటు తీర్చేంత గొప్ప కోడలు కాలేకపోయింది. అదే మహితలో లోపమా లోటా అనే విషయం పక్కన పెట్టి మాట్లాడుకుంటే మహితకి చాలా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. పొద్దున్నే లేస్తుంది, లేచిన తర్వాత తనకి నచ్చినట్టు జిమ్ముకు వెళ్ళిపోద్ది. జిమ్ముకు వెళ్ళిపోయిన తర్వాత వంటమ్మాయికి ఆర్డర్ వేస్తే దాని ప్రకారం ఫుడ్ తన రూమ్లోకి తెప్పించుకొని తింటుంది. అయిపోయిన తర్వాత ఇక ఫ్రెష్ అయిన తర్వాత రూమ్లో నుంచి బయటికి రాదు. వాళ్ళ అమ్మతో ఫోన్లు మాట్లాడుకోవటం, ఫ్రెండ్స్తో చిట్ చాట్లో అయిపోయిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళిపోద్ది. కారు వేసుకొని ఎక్కడికి వెళ్తుందో చెప్పదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చుద్ది. ఎక్కడికి వెళ్తున్నావని వీళ్ళు అడిగితే అది సంస్కారం కాదని, కోడల్ని ఏదో హద్దుల్లో పెట్టినట్టు ఉంటుంది అనే దాంతో వీళ్ళు అసలు ఆ విషయాలు అడగరు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్ది, షాపింగ్కి వెళ్ళొద్ది, సినిమాలకి వెళ్ళొద్ది, బయటికి వెళ్ళొద్ది, తన ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళే తన ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వచ్చొద్దే. ఇక పృథ్వీ వచ్చిన తర్వాత ఇద్దరు గదిలోకి వెళ్ళి వాళ్ళ ఇంటిమేషన్స్ వాళ్ళ క్లోజ్నెస్లో వాళ్ళు ఉంటారు. అత్తయ్య దగ్గర కూర్చోవటం, మాట్లాడటం, మామగారి దగ్గర కూర్చోవటం, పలకరించటం, దేవుడి గదిలోకి వెళ్ళటం, దండం పెట్టుకోవటం, ఇంట్లో పనోళ్ళు ఏంట, ఇల్లేంట, వాకిలేంట, సంసారం ఏంట, అసలు ఇలాంటి ఏమీ పట్టించుకోవటం, అలాంటి వాటన్నిటిలో ఇన్వాల్వ్ అవటం మహిత విషయంలో లేదు. ఇక అటువైపున దేవి విషయానికి వస్తే దేవికి ఆల్రెడీ జాబు ఉన్నప్పటికీ దేవి తను ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేయనని వర్క్ ఫ్రమ్ హోమ్ సెలెక్ట్ చేసుకుందే. ఇంట్లోనే ఉండి కాసేపు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేదే. చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి మాత్రం అక్కడ రాజేశ్వరి ధనుంజయ్తో సొంత కూతురులాగా కలిసిపోవాలని, వాళ్ళతో కూర్చొని కాసేపు మాట్లాడాలని, ఇంట్లో పూజ చేయటం కానీ అక్కడేమీ దేవికి ఇష్టమైనవి వాళ్ళు వండించరు. దేవికి ఇష్టమైనట్టు నువ్వేం తింటావనే విషయాలు వాళ్ళు అడగరు. రాజేశ్వరి ఒక మెనూ చెప్పుద్ది. అంతకుముందు వాళ్ళ అమ్మాయి ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయికి నచ్చినే, వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చినవి వండించి పెడతారు. దాని ప్రకారమే వాదనలు, ప్రతివాదనలు, గొడవలు ఇవేవి ఉండవు. దేవి ఎటు సాఫ్టే కాబట్టి ఆ వండించిన టిఫిన్ ఏదో తినేస్తుంది, ఆ వండించిన లంచ్ ఏదో తినేస్తుంది, ఆ వండించిన స్నాక్స్ ఏదో తినేస్తుంది. ఆ అమ్మాయి యోగా చేసుకుంటుంది, పూజ చేసుకుంటుంది, దైవ ధ్యానం చేసుకుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఉద్యోగం చేసుకుంటుంది. అత్తగారు మైండ్ అంతా బాగుంటే కనుక కోడలతో దేవి అనుకుంటూ మూతంతా తిప్పుకుంటూ వచ్చే మామగారు అమ్మా దేవి అనే మొహమంతా ఇంత చేసుకొని వచ్చి మాట్లాడతారు. అలా కాని పక్షంలో పో అవతలకే అని అమ్మాయిని విదిలిచ్చి అవతల పడేస్తుంది రాజేశ్వరి. తలకాయ నొప్పిగా ఉందమ్మా, ఏంటా సోది, ఏంటి చిరాగ్గా నువ్వు ఎదురుగా ఎల్లు లోపలికే అంటాడు ధనుంజయ్. దివాకర్ ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసే అమ్మా నాన్నలతో తన్నేం అనొద్దమ్మా, తను కూడా చిన్నదే కదా అన్న తర్వాత బాగుందిరా, మేమేమన్నాం, తనేమైనా పరాయిది కాదా, మా కోడలు కాదా, ఏదో పెద్దోళ్ళం, వయసు అయిపోయింది, ఒంట్లో బాగోనోళ్ళం, ట్యాబ్లెట్లు మింగుతున్నోళ్ళం, చిన్న పెద్ద మాట అంటే మన చెల్లినైతే అనుకోవా, ఏ కోడల్ని కూతురు అనుకోవటం కూడా తప్పేమేమో, ఏ వాళ్ళ అమ్మా నాన్న అంటే పట్టించుకుంటుందా, మేము అన్నామని నీకు చెప్తుందా, తను ఎప్పుడూ చెప్పలేదమ్మా, నేను విన్నాను కాబట్టి నేనే అంటున్నాను, మీరు అనబాకండనే. దివాకర్ మాత్రం దేవితో ప్రేమగా ఉండే ఎక్కువ టైము తను ఎటు క్యాంపుల్లో గడుపుతాడు కాబట్టి వచ్చినప్పుడు మాత్రం దేవిని అసలు బెడ్రూమ్లో నుంచి బయటికి వెళ్ళనివ్వడం. చాలా ఇంటిమేటెడ్గా చాలా క్లోజ్గా ఉండే. దట్టు చాలా నచ్చేసింది ఈ అమ్మాయి. నచ్చి అందమైన పెళ్ళాన్ని చేసుకున్నాడు కాబట్టి ఎక్కువ టైం బెడ్రూమ్లో రొమాంటిక్గా గడపటం అంటే చాలా ఇష్టం దివాకర్కే. ఇక
అంతా దాంట్లో కూడా దేవి అమ్మా నాన్నలు అవుతారనుకున్న రాజేశ్వరి, ధనుంజయ్ అత్తామామలుగానే మిగిలిపోయారు. ఆ అమ్మాయి కష్టసుఖాలు ఏ రోజు కూడా వాళ్ళు అర్థం చేసుకునేంత పెద్ద హృదయాలు కారు. అయినా అందరు ఆడపిల్లల లైఫ్లు ఒకేలా ఉంటున్నాయా? బయట ప్రపంచంలో 199 మంది ఆడపిల్లల లైఫ్లన్నీ కూడా ఇలాగే ఉంటాయేమో, మనమే అడ్జస్ట్ అయిపోవాలి. మన పుట్టిల్లులాగా అత్తారిల్లు ఉండాలంటే ఎక్కడ కుదురుతే, అమ్మలా అత్త ఉండాలంటే ఎక్కడ కుదురుతే అని ఎక్కడి విషయాలు అక్కడికి చెప్పడం, అక్కడి విషయాలు అడిగి ఇక్కడికి మోయటం ఆ అమ్మాయికి అసలు అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయికి అవి నేర్పించలేదు. ఇలా పెళ్ళయ్యి 2 నెలలు అయింది. పెళ్ళై 2 నెలలు అయ్యేపాటికి దేవికి దివాకర్ మధ్యకి గొడవలు రాలేదు, కానీ అక్కడ పృథ్వీకి మహితకి మధ్య మాత్రం చిన్న చిన్న డిస్టర్బెన్స్లు స్టార్ట్ అయినాయి. అవి ఫస్ట్ పృథ్వీ వర్క్ విషయంలో స్టార్ట్ అయినాయి. మహితకి పృథ్వీ ఎప్పుడు బెడ్రూమ్లో ఉండాలి, శారీరక వాంఛలు ఎక్కువ మహితకి, కోరికలు ఎక్కువ. పృథ్వీ ఎప్పుడు ఉండి బెడ్రూమ్లో ఇంటిమేటెడ్గా ఉండాలి, క్లోజ్గా ఉండాలి. దానికి తోడు పెళ్ళైన 2వ నెల నుంచే నాకు పిల్లలు పుట్టట్లేదు, కడుపు రావట్లేదు, నీలోనే లోపం ఉండి ఉంటుంది, అందుకే నాకు పిల్లలు పుట్టట్లేదు. ఎందుకు పుట్టట్లేదంటావు? మనిద్దరం అంత ఇంటిమేటెడ్గా ఉంటున్నా నువ్వు ఆ దరిద్రపు ఉద్యోగం మానేయచ్చు కదా, నాతో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నావు, అలా నువ్వు గ్రావిటీలు సరిగ్గా లేని చోట నువ్వు ప్రయాణాలు చేసి రావటం వల్లే నీ బాడీలో రకరకాలైన మార్పులు చేర్పులు జరిగి నాకు కడుపు రావట్లేదేమో అంటే పైలట్లందరికీ పిల్లలు పుట్టట్లేదా ఏంటో పిచ్చి మాటలు నవ్వుతారు ఎవరైనా వింటే. బీటెక్ చదువుకున్నావు నువ్వు, పిచ్చి మాటలు మాట్లాడక. అయినా పెళ్ళికి ముందే నేను చెప్పానా లేదా? పెళ్ళైన 2 monthsకే ప్రెగ్నెంట్ అయిపోవాలంటే పెళ్ళికి ముందే ట్రై చేయాల్సింది మనం మిగతా అన్నీ. అలా చూసుకున్నా పోయేది కదా. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలిసేది చెంప పగులుద్ది పిచ్చి మాటలు మాట్లాడితే. పిల్లలు పిచ్చేమైనా పట్టిందా? మనకేమైనా 60లో ఉన్నామా? పుట్టే టైంకి వాళ్ళే పుడతారు, ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అన్న తర్వాత ఇలా మొదలైనటువంటి ఈ చిన్న ఇష్యూలు కాస్త వీళ్ళ మధ్య మెల్లమెల్లగా పెద్ద అవ్వటం మొదలైనాయి. ఆ దరిద్రపు ఉద్యోగానికి వెళతావని, నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావని, నువ్వు నన్ను సుఖపెట్టట్లేదని, నువ్వు నన్ను కావాలని దూరం పెడుతున్నావని, నువ్వు నాతో ఇష్టంగా ఇంటిమేట్ అవ్వట్లేదని, నీకు పిల్లలు కలగాలని నువ్వు కోరుకోవట్లేదని, అలా అనుకుంటే ఈ పాటికి నేను గర్భవతిని అయ్యేదాన్నని, ఇంకా నాకు పిల్లలు కలగలేదు అంటే గనక అసలు ఎక్కడో లోపం జరుగుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీరాల్సిందేనని పట్టుపట్టి నువ్వు ఉద్యోగం మాంతావా సస్తావా అని కూర్చుంటే, డాక్టర్ నా ఉద్యోగం వల్లే నువ్వు ప్రెగ్నెంట్ అవ్వలేదని చెప్తే గనక వెళదాం పద, అలాగే మానేస్తాలే కానీ అని చెప్పి పృథ్వీ తీసుకెళ్తే డాక్టరు పృథ్వీ చెప్పిన మాటకి నవ్వి, ఆ లెక్కన ఆస్ట్రోనాట్లకి పిల్లలు పుట్టకూడదు, ఆ లెక్కన పైలట్లకి పిల్లలు పుట్టకూడదు, ఏ జనరేషన్లో ఉన్నావమ్మా, చదువుకొని కూడా ఏం పిచ్చి మాటలవే, అసలు పృథ్వీకి నీకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది టెస్టులు చేయించుకుంటే తెలుసుద్ది, కానీ లోపం ఏదైనా ఉంటే మందులు వాడితే మీరు చిన్నోళ్ళే కాబట్టి క్యూర్ అవుద్ది, కానీ ఈ పిచ్చి మాటలేంటి అని డాక్టర్ టెస్టులన్నీ చేయించిన తర్వాత పృథ్వీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్గా ఉన్నాడని, నీకే గర్భసంచిలో లోపం ఉందని, నీకు మెడికేషన్ స్టార్ట్ చేసి వాడాలని, నీకున్న ప్రాబ్లం చాలా సివియర్గా ఉందని, మ్యాక్స్ నీకు పిల్లలు పుట్టొచ్చు పుట్టకపోవచ్చు అని, ఒకవేళ నువ్వు ప్రెగ్నెంట్ అయినా ఎప్పుడవుతావో తెలియదని, నీ గర్భసంచిలో లోపం ఉందని ఉన్నది ఉన్నట్టుగానే ఆవిడ చెప్పేసి మెడిసిన్స్ రాసేసి పంపించిన తర్వాత ఇంటికి వచ్చి ఒకటే ఏడుపులు శోకాలు శోధనలు పుట్టింటి వాళ్ళకి చెప్పి నానా రొదన నానా గొడవ, నాకు పిల్లలంటే ఇష్టం, దేవుడు నాకు పిల్లల్ని లేకుండా చేశాడు, గంపెడు పిల్లల్ని కనాలనుకున్నాను, అయ్యో నాలోనే లోపం ఉందంట అత్తయ్య అని ఒకవైపున వసుంధరను పట్టుకొని, శ్రీకర్రావును పట్టుకొని, పృథ్వీని పట్టుకొని వెక్కి ఏడ్చి, అటువైపున అమ్మ నాన్న, ఒకవైపున దివాకరు దేవి వస్తే వాళ్ళని పట్టుకొని పొగిలి ఏడిసేసింది. ఏడిస్తే వసుంధర, శ్రీకర్రావు బాధపడకమ్మా, మందులు వాడుతున్నాగా, దేవుడు కరుణించే రోజు కరుణిస్తాడు, పూజలు వ్రతాలు దానాలు ధర్మాలు కూడా జరిపిద్దాం, ఒక బిడ్డని ఇవ్వకుండా పోతాడా ఏంటి దేవుడు? మరీ కాకపోతే డాక్టర్ మందంటున్నావు కదా, ఎప్పుడు ఒకప్పుడు ప్రెగ్నెన్సీ రావచ్చు, అది ఎప్పుడు అనేది చెప్పలేమని పుట్టనలేదు కదా, ఒకవేళ పుట్టకపోతే మాత్రం వచ్చిన నష్టం ఏంట్రా? ఇప్పుడు పుడితే పుట్టారు, లేకపోతే లేదు. ఏ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండటానికైనా పిల్లలు పరమావధి కాకూడదు, ప్రేమ కావాలి, మన ఇద్దరి మధ్య అది ఉంటే చాలు. ఏదో నీ పిచ్చి మాటలు తట్టుకోలేక, నీ గొడవ తట్టుకోలేక హాస్పిటల్కి తీసుకెళ్ళాను తప్ప నీలో ఏదో లోపం ఉందని ఎత్తి చూపించాలని కాదు.
కాదు, పుడితే పుడతారు, లేకపోతే ఏ ఆర్ఫన్ కిడ్నో దత్తత తీసుకుందాం, అంతేకాని పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు అన్న తర్వాత సరగేసీలో అడ్డమైన వేసలకి కందాము, అలా కాకుండా అనాథలైనటువంటి పిల్లల్ని ఏ రక్తాలు కలిసిన వాళ్ళనో తెచ్చుకుందామని పిచ్చి మాటలు మాట్లాడతావేంటి? అసలు నువ్వు ఆ దరిద్రపు ముండమోపి ఉద్యోగం మానేసి నువ్వు ఫుల్ టైం నాతోనే ఉంటే నేనెందుకు అమ్మని అయ్యేదాన్ని కాదో, అసలు నువ్వు కాదు నన్ను టార్చర్ చేసేది అని ఒకవైపున ఏడుపు లంకించుకుంది. ఇటు మహిత ఎటు ఉద్యోగానికి వెళ్ళదో, ఖాళీగా ఉండటం ఎందుకు, పోనీ మనసుకు కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది, జాబ్లో జాయిన్ అవ్వరాదంటే నేను ఆ ముష్టి చేయననే, నాకేమీ డబ్బులతో అంత కర్మ పట్టిన నీడేం లేదనే, నీ కార్డు తీసుకొని నేను వాడుకోనా, అత్తయ్యని మామయ్యని నేను అడగనా, మా అమ్మ నాన్న మా అన్నయ్య లేరా నాకు అనేసేపాటికి నాదోకే అమ్మ నాన్నదోకే, మధ్యలో మీ అమ్మ నాన్నలు మీ అన్నయ్యది నువ్వు తీసుకోవటం ఏంటే అనేపాటికి తప్పేంటి, పెళ్ళైపోగానే ఆడపిల్ల పుట్టింటికి దూరం అయిపోద్దా ఏంటి అని అక్కడ ఒక గొడవ అయిపోయిన తర్వాత ఇక నువ్వు నాతోనే ఉండాలనే ఆ అబ్బాయికి ములక్కాయలు పెట్టడం, వేడి చేసి పెట్టడం, ఆ తర్వాత వేడి చేయటం వల్ల పిల్లలు నిలవరందు మా ఫ్రెండ్ అని చెప్పి మళ్ళీ ఆ అబ్బాయికి చలవ చేసి పెట్టడం, నువ్వు డ్యూటీలకు వెళ్ళొద్దని చెప్పటం, నువ్వు నాతో ఇంటిమేట్ అవ్వమంటాం, ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయినా నాకు చాలట్లేదంటాం, నాకు మళ్ళీ కడుపు కావాలంటాం, నాకు కడుపు రాలేదంటాం, నువ్వు ఈ ట్యాబ్లెట్లు వేసుకో ఆ ట్యాబ్లెట్లు వేసుకో, ఎక్కువసేపు నీకు సంసార సామర్థ్యత ఉంటుందని ఆ అబ్బాయి ప్రాణం తీస్తే విసిగిపోయాడు. ఒక టైంకి పృథ్వీ, పిచ్చేమైనా పట్టిందా నీకు, పుట్టే టైంకి వాళ్ళే పుడతారు, మొగుడు పెళ్ళాం రోజుకి 10 సార్లు కలిస్తేనే పిల్లలు పుడతారు, లేకపోతే కలవకపోతే పుట్టరని ఏ దరిద్రపు వెధవ చెప్పాడే నీకు, చదువుకున్నావు నువ్వు, ఆ మాత్రం సెన్స్ ఉండొద్దా నీకు, ఒక్కసారి కలిసిన వాళ్ళకు కూడా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ బయట అంతమందికి వస్తున్నాయి, అన్ని అబార్షన్లు జరుగుతున్నాయి రోజుకి, ఎలా వస్తున్నాయి, మనలో అన్నీ కరెక్ట్గా ఉంటే అవే వస్తాయి, ఏదో ఒక రోజుకి వచ్చుద్దని డాక్టర్ చెప్పారు కదా అంటే నన్ను గొడ్రాలంటున్నావా, నన్ను గొడ్డుమొద్దాన్ని అంటున్నావా, అయ్యో నేను అది కాదే అనేది, ఒకవైపున ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావు కదా, వచ్చే టైంకి అదే వస్తుంది ప్రెగ్నెన్సీ, ఇప్పుడు నేనేమైనా పిల్లలని కంగారు పడుతున్నానా, ఎందుకంత ఇదైపోతావు నువ్వు అని ఇలా వీళ్ళ మధ్య ఈ పిల్లల గురించే, పృథ్వీ పైలట్ ఉద్యోగం గురించే ఇలా వీళ్ళ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి రోజు. ఇక ఒకవైపున అటు వెళదాం కాసేపు, దేవి పీరియడ్స్ స్కిప్ అయినాయి అని చెప్పి అలా కూర్చుంటే ఏమైంది అన్నాడు దివాకరు. పీరియడ్స్ స్కిప్ అయినాయి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందేమోనని, వస్తే రాని అన్నాడు, కానీ అది కరెక్ట్ కాదు కదా, వదిన రోజు ఏడుస్తుందంట, అమ్మ ఫోన్లో చెప్తుంది, అమ్మ చాలా బాధపడుతుంది, పిల్లలు లేరని ఒకవైపున వదిన బాధపడుతుంటే నేను పిల్లల్ని కనే నేను సీమంతాలు చేయించుకొని పిల్లల్ని ఎత్తుకొని తిరిగి వాళ్ళకి బారసాలలు చేసుకుంటే వెక్కిరిచ్చినట్టు ఉండదా చెప్పు, నేను అప్పుడే పిల్లల్ని కందాం అనుకున్న దాన్ని కూడా మళ్ళీ వద్దులే అని అనుకున్నాను, నిన్ను కాండోమ్స్ వాడమని చెప్దాం అనుకునేలోపే పీరియడ్స్ ఇలా స్కిప్ అయినాయి అనేసరికి సరే అయితే ముందు వెళ్ళి ప్రెగ్నెన్సీ స్ట్రిప్ తెస్తానని చెప్పి తీసుకొచ్చాడు దివాకర్. 4-5 సార్లు టెస్ట్ చేసుకున్న దేవికి పాజిటివ్ కాదు నెగిటివేనని వచ్చింది. వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్కసారి కామన్గా ఒక 2-3 నెలలు కూడా రావమ్మా కొంతమందికి, దానికి రీజన్స్ ఏమీ ఉండవు, ఒక్కొక్కసారి కంటిన్యూగా వచ్చే వాళ్ళకు కూడా సైకిల్ తప్పుతూ ఉంటుంది, దానిలో ఏదో ప్రెగ్నెన్సీలే వచ్చాయనే కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదని ఆవిడ ముందు ఈ అమ్మాయికి పీరియడ్స్ రావడానికి మందులు రాసిచ్చి ఎందుకు టెన్షన్ పట్టడం, ఒకవేళ కిడ్స్ని స్టాప్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఒకటి బర్త్ కంట్రోల్గా కాండోమ్స్ యూస్ చేసుకోండి, లేదంటే ట్యాబ్లెట్లు వచ్చినాయి, ఇంజక్షన్లు వచ్చినాయి, లేదంటే కనుక కాపర్టీలు వచ్చినాయి, మీ ఇష్టం ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి అని ఆవిడ చెప్తే దేవి కాపర్టీ వేయించేసుకుంటాను దివాకర్ అని చెప్తే సరే నీ ఇష్టం, కానీ నువ్వెంత మంచిదానివిరా, ఎంత ఆలోచిస్తున్నావు మా చెల్లెల గురించి అంటే, అదేంటి తను మనకేమీ కాదా, తన ఆడపడిచే కాదు నా అన్న భార్య కూడా, అలా ఇంకెప్పుడు మాట్లాడుకో అంది దేవి. ఇలా కోడలు వేయించుకొచ్చిందని తెలిసిన రాజేశ్వరి ధనుంజయ్ తెలుసుకోనా చెప్పాడు దివాకర్, వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఇలా రోజులు కాలచక్ర ప్రవాహంలో అలా గడిచిపోకుంటూ 1 year కాలం గడిచిపోయింది.
వీళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఫస్ట్ రాఖీ పండగ వచ్చింది. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వసుంధర, శ్రీకర్రావు, పృథ్వీకి ఇక తమ కూతురు దేవికి నేర్పించింది ఒకటే, రాఖీ పండగ అనగానే అన్నయ్య నీకేదైతే ఇస్తాడో అది వాడి మనసుకు నచ్చింది ఇస్తాడు, దాన్నే నువ్వు ఇష్టంగా సంతోషంగా తీసుకోమ్మా, అలాగే నీ పాకెట్ మనీతో అన్నయ్యకి కూడా నువ్వు ఏదో ఒకటి ఇవ్వాలి అని. వాళ్ళు పిల్లల్ని అలా సంతోషంగా చేసుకోమని వదిలేయటమే తప్ప ఎప్పుడూ వాళ్ళు కలుగజేసుకొని మీరు ఇలా ఉండాలి, చెల్లికి నువ్వు ఇవి కొనాలి, అవి కొనాలి, అవి చేయాలి, ఇవి చేయాలని చిన్నప్పటి నుంచి చెప్పింది లేదు, వెనక నుంచి వీళ్ళు కొని ఇచ్చేది లేదు. పిల్లల పాకెట్ మనీలతో వాళ్ళకి వాళ్ళే రాఖీ ఫెస్టివల్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో. చిన్నప్పటి నుంచి పృథ్వీ తనకు నచ్చినట్టు చెల్లి కోసం ఒక పెన్సిల్ బాక్సో, చెల్లికి నచ్చిన ఒక ఫ్రాకో, షూసో ఏదో ఒకటి ఆ క్షణానికి తన మనసుకి ఏది చెల్లికి ఇవ్వాలనిపిస్తే, ఏది చెల్లికి నప్పుద్ది అనిపిస్తే అది కొని ఇచ్చేస్తాడు పృథ్వీ. అది 10 రూపాయల చాక్లెట్ అయినా కావచ్చు, 1000 రూపాయల ఫ్రాక్ అయినా కావచ్చు. దేవి అయినా అంతే, చిన్నప్పటి నుంచే అన్నయ్యకి స్పోర్ట్స్ షూ కావచ్చు, కూలింగ్ గ్లాసులు కావచ్చు, వ్యాలెట్ కావచ్చు, అన్నయ్యకి 10 రూపాయల చాక్లెట్టే కావచ్చు, లేదంటే అన్నయ్యకి ఒక పెన్నే కావచ్చు, ఏది ఇచ్చినా సంతోషంగా నవ్వుతూ తీసుకుంటాడు పృథ్వీ. ఇలా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడాను వాళ్ళు ప్రతిసారి కూడా రాఖీ ఫెస్టివల్కి వాళ్ళమ్మని స్వీట్ చేయమనమనే ఇక ఏదో ఒకటి అన్నా చెల్లెళ్ళు ఒకళ్ళకు ఒకళ్ళు కొని ఇచ్చేసుకుంటూనే పిల్లలు కాలచక్ర ప్రవాహంలో పెరిగి పెద్దవాళ్ళు అయిపోవటం కూడా అయిపోయిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ రాఖీ ఇదే. ఆ రాఖీకి పృథ్వీ దేవి కోసం ఇప్పుడు పెళ్ళైపోయింది కదా అని చెల్లెల కోసమని డైమండ్ బ్లాక్ బీడ్స్ సింపుల్లో ఒక 50,000 లోపే తీసుకున్నాడు. తీసుకొని పక్కన పెట్టి ఉంచాడు. ఇక దేవి ఈ మధ్య భయ్యా బాబీకి అని చేస్తున్నారు కాబట్టి, వదిన వచ్చింది కాబట్టి రాఖీలు ఇద్దరికి తీసుకుని అన్నయ్యకి డైమండ్ కడా తీసుకొని వదినకి డైమండ్ బ్రేస్లెట్ తీసుకొని 2 జంటలు కలిసి ఒకే దగ్గర కలుద్దామని అనుకుంటే, మా ఇంటికి ఏమీ వద్దులేమ్మా మేమే వస్తున్నామని రాజేశ్వరి వాళ్ళు కూతురికి ఫోన్ చేసి చెప్పారు మహితకి. చెప్తే అలాగే నంది మహిత. ఆ తర్వాత ఇటువైపు నుంచి దేవిని తీసుకొని దివాకర్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వెళ్ళారు. వెళ్తే పృథ్వీ అలా నిలబడ్డాడు. వసుంధర, శ్రీకర్రావు వీళ్ళు భోజనానికి వచ్చారనే దాంతో ఆవిడ డైనింగ్ టేబుల్ నిండా చికెన్లు, మటన్లు, ఫిష్లు, ప్రాన్స్లు, పీతలు, వెజ్లు, నాన్ వెజ్లు నింపేసింది. డైనింగ్ టేబుల్ నిండా వియ్యాల వారు వస్తున్నారు అనే దాంతో, రాఖీ పండగ అనే దాంతో ఇక శ్రీకర్రావు ఆయన మాట్లాడుతూ వియ్యంకుడితో అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న తర్వాత ముందుగా దేవే కట్టింది. పృథ్వీని మహితని కూర్చోబెట్టి ఇక పృథ్వీకి బొట్టు పెట్టి పృథ్వీకి రాఖీ కట్టి, వదినకి కూడా భయ్యా బాబీ అని ఉంటున్నాయి కాబట్టి బాబీది కట్టి అన్న చేతికి కడియం వేసి వదిన చేతికి బ్రేస్లెట్ పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత పృథ్వీ నవ్వి చెల్లెల్ని కౌగిలించుకొని ఆ డైమండ్ బ్లాక్ బీడ్స్ తీసుకున్న బాక్స్ ఇస్తే ఆ బాక్స్ తీసుకొని సంతోషంతో చాలా బాగుంది అన్నయ్య అన్న ఆనందపడిపోయింది దేవి. ఆనందపడిపోయిన తర్వాత పృథ్వీ ఇక అక్కడే నిలబడి చేతులు కట్టుకొని నెక్స్ట్ తన పెళ్ళాం కట్టాలి కదా, దాంతో అలా నిలబడి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే దేవి, దివాకర్ కూర్చుంటే మహిత దేవికి అసలు ఏమీ లేదు. దివాకర్ వరకు బొట్టు పెట్టి రాఖీ కట్టింది. రాఖీ కట్టిన తర్వాత సర్ప్రైజ్ అని వెంటనే మహిత వాళ్ళమ్మ రాజేశ్వరి, నాన్న ధనుంజయ్ కలిసి ఒక పెద్ద బాక్స్ ఓపెన్ చేశారు. ఆ బాక్స్లో నుంచి ఓపెన్ చేస్తే పెద్దది ఖరీదైనటువంటిది, దాదాపు 40 లక్షల పైనే ఉంటుంది. డైమండ్ హారం విత్ ఇయర్ రింగ్స్తో అందులో డైమండ్ సెట్ ఒకటి ఉంది. వావ్ అమ్మా ఎంత బాగుందో అని మహిత అలా అనేపాటికి మీరు తీసుకున్నారా, నేను తీసుకున్నాను అన్నాడు దివాకర్. అనేసరికి దేవితో పాటు పృథ్వీ అలా చూస్తూ నుంచున్నారు. వసుంధర, శ్రీకర్రావు అసలేం పట్టించుకోరు. అంతా దాంట్లో దివాకరు తను తీసుకొచ్చానని చెల్లెలికి ఒక పెద్ద డైమండ్ చోకరు, దాని ఖరీదు దాదాపు ఒక 15 లక్షల పైమాటే ఉంటుంది. విత్ ఇయర్ రింగ్స్తో ఒక 20 లక్షల ఖరీదు ఉంటుంది. అది మహితకి ఇచ్చాడు. చాలా బాగుందిరా అన్న తర్వాత
పృథ్వీ ఒక్కటే ఆలోచించాడు. మహిత తన్ను అడిగుండొచ్చు, అడగల. అమ్మా నాన్నని అడిగుండొచ్చు, అడగల. తనే కొనుండొచ్చు, కొనల. సింపుల్గా వాళ్ళ అన్నయ్య వరకు ఒక రాఖీ తీసుకుందే. అన్నయ్యకి తనిచ్చింది ఏమీ లేదు, కానీ అటువైపు నుంచి మాత్రం భారీగా పుచ్చుకుందే. ఎందుకో అది కరెక్ట్ అనిపించలేదు మనసుకే, అది నచ్చలేదు మనసుకే. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలాంటి అలవాట్లు లేవు. దాంతో పృథ్వీ దివాకర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు తీసుకున్నావుగా, మళ్ళీ మీ అమ్మా నాన్నలు తీసుకోవడం ఏంటి అని అడిగితే, ఆ మాటకి ఫస్ట్ నుంచి అంతే పృథ్వీ, మా ఇంట్లో చిన్నప్పటి నుంచే రాఖీ అంటే చెల్లెలకి అదొక పెద్ద పండుగ లెక్కన చేయాలంటారు మా అమ్మ నాన్న. నేను తీసుకుంటాను చిన్నప్పటి నుంచే, వాళ్ళు ఒక గిఫ్ట్ కొని నన్ను ఇమ్మంటారు, మళ్ళీ వాళ్ళు ఒకటి తీసుకుంటారు, చెల్లికి అలా రాఖీకి బోల్డ్ అన్ని గిఫ్ట్లు వస్తాయి అని చెప్పాడు దివాకర్. చెప్పేసరికి మహిత తెగ చూసుకొని మురిసిపోవటం, ఆ హారం వైపు నెక్లెస్ వైపు దేవి మొహం చిన్నబుచ్చుకోవటం, పృథ్వీ డల్ అయిపోవటం గమనించాడు. అంతా దాంట్లో నేనేమైనా దానికి సింపుల్గా బ్లాక్ బీడ్సే ఇచ్చాననుకొని చిన్నబుచ్చుకొని దిగులు పెట్టేసుకుందా పిచ్చిదే అనిపించింది మనసుకే. భోజనాల దగ్గర కూర్చున్నారు. ఏదో పొడి పొడిగా గతికేసి 2 మెతుకులు దేవి మధ్యలో నుంచే లేచి వెళ్ళిపోయి బాల్కనీలో నుంచుంటే పృథ్వీ మనసుకు బాధ అనిపించింది. దాంతో పృథ్వీ కూడా గబా గబా ఫినిష్ చేసి చేతులు కడుక్కొని వెళితే దివాకరు ముచ్చట్లు చెప్తూ కూర్చున్నాడు అక్కడ హాల్లో. ఏమైందిరా అని అడిగితే దేవిని, ఏం లేదన్నయ్య అంటే కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. ఏమే, నాకు నీ మీద ప్రేమ తగ్గిందనుకున్నావా లేదనుకున్నావా అమ్మా? నేను నీకు బ్లాక్ బీడ్సే ఇచ్చాను సింపుల్గా అని ఫీల్ అవుతున్నావా అంటే, నీకేమైనా పిచ్చారా, ఎందుకు అలా అనుకుంటావు? నీ ప్రేమ గురించి నాకు తెలీదా అన్నా? నువ్వు నా అన్న ఎవరా? మనిద్దరం ఒకే రక్తం రా పిచ్చోడా. నువ్వు నాకు అసలు అది ఏమీ ఇవ్వకపోయినా కూడా నీ మీద నా ప్రేమ ఏ రోజుకి తగ్గదన్నా. నువ్వు నా అన్నయ్యవిరా, నువ్వు సుభద్రకి కృష్ణుడిలాగా అన్నా. నేను నిన్నెందుకు అనుకుంటాను? నువ్వు ఇచ్చింది నాకు చాలా చాలా నచ్చింది కాబట్టే ఇదిగో వెంటనే వేయించుకున్నాను మా ఆయనతో మెళ్ళో అన్న తర్వాత, మరేమైంది, ఎందుకు అలా ఉన్నావు అడగొచ్చా? ఎందుకే నీ మొహం అలా చిన్నపోయింది, అంత దిగులుగా ఉన్నావు? మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమా? అక్కడేమైనా అంటున్నారా నిన్ను అన్నా? ఇప్పుడు నువ్వు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకొని నువ్వు సీరియస్ అవ్వను వద్దు. నీకు చెప్పేంత సీరియస్ మ్యాటరు కాదు. ఏదో చిన్న చిన్నవి ఉండకుండా ఎలా ఉంటాయి ఫ్యామిలీస్ అన్న తర్వాత. ప్లీజ్ రా, ఇంతకన్నా కంపెల్ చేసి నన్ను అడగొద్దు ప్లీజ్. అందరూ కూర్చొని ఉంటే నువ్వు నేను ఇలా మాట్లాడుకోవటం కరెక్ట్ కాదన్నా అంటే, మరి నా పెళ్ళం నీ మొగుడు కూడా కూర్చొని తెగ గుసగుస చెప్పుకుంటున్నారు, నిన్ను నన్ను వదిలేసి మనం అనుకుంటున్నామా? అదిగో వచ్చేస్తుంది కోపం నీకు. అబ్బా కాదులేరా ప్లీజ్ అన్నా, ఇంకెంతకు మించి ఏం అడక్కో అనేసి దేవి. చెల్లెలు అంత కరాఖండిగా చెప్పాక పర్సనల్ విషయమేమో, అలాంటి విషయాలు ఇంకా బెడ్రూములకు సంబంధించి భార్యాభర్తలకు సంబంధించి ఉంటాయేమో అని చాలామంది మగపిల్లలు ఎలాగైతే అడగరో పృథ్వీ కూడా ఆ విషయం గురించి ఇంక అడగల. కానీ దేవి బాల్కనీలో అలా చాలాసేపు నుంచుంటే తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు అలా కారిపోయినాయి. దానికి కారణం దివాకర్ ఏదో మహితకి డైమండ్ నెక్లెస్ తీసుకున్నాడు, విత్ ఇయర్ రింగ్స్తో కొన్నాడు, దాని ఖరీదు ఒక 20 లక్షల పైనే ఉంటుందని కాదు, అత్తమామలు దాదాపు ఒక 1/2 కోటి పెట్టి డైమండ్ హారం సెట్ కొనిచ్చారని కాదు. కరెక్ట్గా 2 నెలల క్రితం అనుకుంటాను ఒకసారి అనుకోకుండా గోల్డ్ యాప్లో చూస్తూ ఉండగా ఒక రూబీస్ నెక్లెస్ చాలా నచ్చేసింది దేవికి. దాని ఖరీదంతా ఆఫ్టర్ ఆల్ ఒక 2 లక్షలు ఉంటుందేమో. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేక కాదు, పుట్టింటి వాళ్ళు కొనివ్వలేక కాదు, ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేక కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది కాబట్టి శాలరీ లేక కాదు, మొగుడితో కొనిచ్చుకోవాలనే ఒక సరదా, ఒక ముచ్చట. అందరూ పెళ్ళైన ఆడపిల్లలకి కూడా వాళ్ళకి ఎంత ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నా కొంతమంది ఆడపిల్లలు కావాలనే మొగుడి జీతం రాగానే కార్డు తీసుకొని సరదాగా ఏదో ఒకటి కొనుక్కోవటం, కొంతమందికి అదొక సంబరం. మాకు మొగుడున్నాడని, మొగుడు డబ్బులతో మేము కొనుక్కున్నామని చెప్పుకుంటారు పుట్టింటి దగ్గర గర్వంగా. అలాగే అడిగింది ఆ అమ్మాయి. అడిగితే నా దగ్గర అసలు అమౌంట్ లేవని, అమౌంట్కి టైట్గా ఉందని, నేను తర్వాత వీలు చూసుకొని కొనిస్తానులే అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా లేచి వెళ్ళిపోయాడు దివాకర్. ఆ తరువాత చెల్లికి
నేను రాఖీకి ఈ గిఫ్ట్ కొంటున్నానని తనకి చెప్పింది లేదు. అత్తామామలు కూతురు కోసం కొంటున్నామని చెప్పింది, చూపించింది. మాట మాత్రమైనా తను ఆ ఇంటి కోడలే కదా, ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబరే కదా, ఒక ఫ్యామిలీ పర్సనే కదా. ఆ ఇంటి కోడలైనప్పుడు, తనకు భార్య అయినప్పుడు మాట మాత్రమైనా చెప్పింది లేదో. పోనీ కొనుక్కుంటే కొనుక్కున్నారో, కనీసం ఆ రోజు నువ్వు అడిగావు కదా ఆ నెక్లెస్ కూడా తీసుకో అని కూడా మాట వరుసగా అన్నది లేదో. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి చాలా బాధ అనిపించేసింది. మనసుకే బాధ అనిపించి తెలియకుండానే చాలాసేపు ఆ కన్నీళ్లు కారిపోయాయి. మనసు భారం దిగిపోయిందాకా బాధపడింది. తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దవి చేసుకుంటే మనస్పర్ధలు వచ్చే డిస్టర్బెన్స్లు వస్తాయి. ఇప్పటికే అత్తకి మామకి అయిన దానికి కాని దానికి తన మీద లేనిపోయిన ఉక్రోషాలు, మళ్ళీ అనవసరంగా ఇదేదైనా తనెత్తి మాట్లాడితే తమ కూతురంటే పడకో, లేకపోతే తన కూతురికి పెడితే ఓర్వలేకో కోడలు అంటుందని అనుకోవచ్చు. అయినా పెళ్ళవ్వంగానే ఏ ఆడపిల్లైనా పుట్టింటిని దూరం చేసుకోవాలనే లేదు కదా. అందరి పుట్టిల్లు తన పుట్టిల్లు లాగానే నువ్వు ఆశించకూడదమ్మా. పెళ్ళైపోయిన తర్వాత నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఏదున్నా నీ భర్త నీ అత్తమామలే నీ గురించి చూసుకుంటారు, నీకు కొనిపెడతారు. ఇక నుంచి వాళ్ళే నీ అమ్మా నాన్నలో, నీ భర్తే నీ సర్వస్వం అని అందరూ చెప్పరు కదా. మేము ఉన్నామనే దన్నిచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళే తన అత్తామామలు కూడా, తన భర్త కూడా అని సరిపెట్టేసుకొని కాసేపటికి తనే నార్మల్ అయిపోయి నవ్వుతూ వాళ్ళల్లో కలిసిపోయి ఆ విషయాన్ని ఆ తర్వాత ఒక 2-3 రోజులకే మర్చిపోయి నార్మల్ అయిపోయి మళ్ళీ తన కాపురం, తన వర్క్స్లో తను పడిపోయింది దేవి. ఇలా కాలం గడుస్తూ 2 సంవత్సరాల కాలం అలా గడిచిపోతూ వెళ్ళిపోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మహిత పృథ్వీకి మధ్య ప్రతిరోజు గొడవలే. ఆ గొడవల మధ్యలో ఇన్వాల్వ్ అవటం సంస్కారం కాదని తల పగిలిపోతూ ఉండేది వసుంధర శ్రీకర్రావుకి. ప్రతిరోజు నువ్వు ఉద్యోగం మానేయమని, ఉద్యోగం మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు కడుపు చేయట్లేదని, అసలు నువ్వు నాతో ఫుల్ టైం స్పెండ్ చేస్తే నేను గర్భవతిని అవుతానని, ఎన్ని మందులు మింగినా సరే నాకు ప్రయోజనం లేకుండా పోతుందని, నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తే గనక ఖచ్చితంగా నేను కన్సీవ్ అవుతానని, ఆ ముదరష్టపు ఉద్యోగం నువ్వు మానేయమని, ఇలా ప్రతి దానికి వీళ్ళిద్దరూ ఈ 2 సంవత్సరాల కాలంగా గొడవ పడుతూనే ఉన్నారు. ఘర్షణలు అవుతూనే ఉన్నాయి. కూతురికి ప్రతిరోజు ఫోన్ చేసి వసుంధర మాత్రం వదిన బాధపడుతోందమ్మా అని కోడల మీద ఆవిడికి చాడీలు చెప్పే అలవాటు లేదు. అసలు ఆ విషయాల గురించి అమ్మ కూతుళ్ళు ఎప్పుడూ మాట్లాడుకోరు. పిల్లలు లేరనే దిగులైపోయింది పాప మా పిల్లకి. ఇద్దరు ఆ ఉద్యోగం గురించి, పిల్లల గురించి గొడవ పడుతున్నారు. వీడైనా ఆ ముదరష్టపు ఉద్యోగం మానేస్తేనైనా దాని కడుపు పండుద్దేం పాడో. ఏం పిచ్చి మాటలమ్మా, పైలట్లందరికీ పిల్లలు పుట్టరా ఏంటే? పుట్టే టైంకి వాళ్ళే పుడతారులే, వదినకి పిల్లలంటే ఉన్న ఇష్టంతో అలా మాట్లాడుతుందేమో అని అంటాం తప్ప నీ కోడలికి పిల్లలు పుట్టలేదు, నీ కోడలికి పిల్లలు పుట్టకుండా ఉంటే మంచిదే. అది గొడ్రాలు అయిపోతే గనక, అన్నకి పిల్లా పాపలు లేకుండా పోతే గనక నేను పిల్లల్ని కంటానికి ఎలిజిబుల్గా ఉన్నాను కాబట్టి నేను 4-5 కనేస్తాను. అందులో 1-2 తీసుకెళ్ళి అన్నయ్య ఒళ్ళో పడేస్తాను. వాళ్ళని పెంచుదురు కానీ అన్నయ్యకి రావాల్సింది కూడా మొత్తం నాకే పెడుదురు కానీ నేనే పడి తింటాను. దానికి ఎటు పిల్లలు పుట్టట్లేదు, లోపం దానిలోనే ఉంది కాబట్టి అది గొడ్రాలని, గొడ్డు ముద్దని మీరు కొట్టండి అని, తిట్టండి అని, దాన్ని హింసలు పెట్టండి అని అన్నకి కానీ, అమ్మకి కానీ, నాన్నకి కానీ మాట వరుసకైనా చెప్పే అలవాట్లేదు దేవికి. కానీ ఇక్కడ రాజేశ్వరి, ధనుంజయ్ మాత్రం తమ కూతురు మహితకి పిల్లలు లేకపోవటానికి లోపం పృథ్వీలోనే ఉందని, పృథ్వీ తమ కూతుర్ని సుఖపెట్టట్లేదని, నెగ్లెక్ట్ చేస్తున్నాడని, తమ కూతురుతో గొడవలు పడుతున్నాడని, తన కూతురు ఇష్టాన్ని అతను సమర్థించలేకపోతున్నాడని, ఇష్టానికి తగినట్టుగా ఉండలేకపోతున్నాడని, ఒక కడుపు కూడా చేయలేకపోయాడని ఆ కోపం, ఆ అక్కసంతా కూడా దేవి మీదే చూపించేవాళ్ళు. ముఖ్యంగా ధనుంజయి రోజుకి 2-3 సార్లు ఏదో ఒక వంకన దేవిని తిడితే రాజేశ్వరి మాత్రం అయ్యిన దానికి కాని దానికి దేవిని పిల్లల్ని ఎందుకు కనలేదు అనే మాట వాళ్ళు అడగరు. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం, కంటే కన్నారు లేకపోతే లేదో. ఇప్పుడు ఆ విషయాల గురించి అక్కడ
అప్రస్తుతం. కానీ వాళ్ళమ్మాయి కడుపు రాకపోవటానికి వాళ్ళమ్మాయి ఒంటి మీద వాళ్ళల్లుడు పొద్దస్తమానం చెయ్యేసి సాటిస్ఫై చేయట్లేదు అనే దాంతో ఇక ఈ అమ్మాయిని పట్టుకొని ప్రతి దానిలో నుంచి తప్పుల్ని వెలికి తీసి ఇదిలించటం, ఈసడించటం, నానా మాటలు మాట్లాడటం, హేళన చేయటం, పద్దాక అయిన దానికి కాని దానికి ఆ అమ్మాయిని చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడేసేది రాజేశ్వరే. అసలే ఒకవైపున అన్నయ్యకి పిల్లలు పుట్టలేదనే దిగుల్లో కుంగిపోతున్న అమ్మా నాన్నలకి పుట్టింటి విషయాలు అత్తింట్లో, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పకూడదమ్మా అని అప్పగింతల్లో పక్కకు పిలిచి అమ్మా నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఒకటే, అన్నయ్యకి ఈ విషయాలన్నీ తెలిస్తే గనక ఉగ్రనారసింహుడు అయిపోతాడనే విషయం అమ్మాయికి బాగా తెలుసు. దాంతో ఈ విషయాలు సచ్చినా కూడా అక్కడ తెలియకూడదనే దాంతో అవన్నీ కూడా ఏ ఆడపిల్లలకైనా ఉండేవేలే అని సర్దుకుపోయి నెట్టేసుకుపోయేదే తప్ప ఇటు దివాకర్కి చెప్పేది కాదు. దివాకర్కి అందులో 99 తెలుసు. తెలిసిన ఊరుకో, పట్టించుకోకు, వదిలే, మా అమ్మ పెద్దది కదా, చెల్లికి పిల్లలు పుట్టలేదనే బాధలో ఏదో అంటున్నట్టుందిలే, నువ్వు సీరియస్గా తీసుకోకు, మీ అమ్మంటే తీసుకుంటావా, మీ నాన్నంటే తీసుకుంటావా, అదే నీ తోబుట్టువంటే తీసుకుంటావా అనే తన పడగదిలో తన సుఖం గురించి చూసుకోవడం తప్ప ఆ అమ్మాయి కష్ట సుఖం గురించి ఆలోచించకపోయినా ఆ అమ్మాయి మాత్రం ఇక్కడ విషయాలు అసలు మూడో కంటికి మూడో మనిషికే తెలియనివ్వకుండా సంసారం లాక్కొస్తూ ఇలా మరికొన్ని రాఖీలు జరిగిపోయినాయి. రాఖీలతో పాటు వ్రతాలు జరిగిపోయినాయి, వ్రతాలతో పాటు పండుగలు జరిగిపోయినాయి, పండుగలతో పాటు యానివర్సరీలు జరిగిపోయినాయి, యానివర్సరీలతో పాటు పుట్టినరోజులు జరిగిపోయినాయి. ఇన్ని జరిగిపోయిన దాంట్లో కూడా రాజేశ్వరి ధనుంజయది ఒకవైపున షష్ఠపూర్తి జరిగిపోయింది, ఇటు వసుంధర శ్రీకర్రావుది షష్ఠపూర్తి జరిగిపోయింది. అంతా దాంట్లో పృథ్వీ అన్నీ గమనిస్తూనే ఉన్నాడు, దేవి అన్నీ కళ్ళతోనే గమనిస్తూనే ఉంది. అంతా దాంట్లో రాజేశ్వరి వాళ్ళు మహితకి వాళ్ళ వైపు నుంచి దోసేస్తూనే ఉన్నారు. దివాకర్ ఒకవైపున తన వైపు నుంచే తను దోచిపెడుతూనే ఉన్నాడు. ఆ విషయాలు నచ్చకపోయినా సరే ఏంటి చండాలమైనటువంటి అసభ్యకరమైనటువంటి బుద్ధులు అని అనుకోవటం తప్ప బయటపడి అయితే మాత్రం కనీసం అన్నతో చెల్లితో అన్నా కూడా ఈ విషయాల గురించి మనసులో మదన పట్టం తప్ప డైరెక్ట్గా డిస్కస్ చేసుకుంది లేదు పృథ్వీ దేవి. ఇటువైపున కూతురికి తమకి షష్ఠి పూర్తయితే ఘనంగా కూతురికి అవని ఇవని పెట్టుకున్నారు రాజేశ్వరి వాళ్ళు. అదే తమ షష్ఠి పూర్తికి దేవిని పిలిచి దేవికి ఒకేసారి దేవితో పాటు మహితకి కలిపి ఇద్దరికి చెరో 10 లక్షలు ఇచ్చి షాపింగ్ చేసుకొచ్చుకోమన్నాడు శ్రీకర్రావు. ఇక్కడ సమానత్వాలు, అక్కడ అసమానత్వాలు. పృథ్వీకి అసలు అర్థం కాలేదు ఏంటిదంతా. ఇలా రోజులు గడిచిపోతూ 2 సంవత్సరాల కాలం కళ్ళ ముందే అలా కడిగిపోయి గడిచిపోయింది. ఆ తర్వాత పృథ్వీ ఎప్పట్లాగానే డ్యూటీకి వెళ్ళి ఒకరోజు నైట్ అంతా కూడాను ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. వే కూడా బాగోపోవటంతో చాలా జాగ్రత్తగా ముందు ప్రయాణికుల్ని చేర్చవలసినటువంటి చోటుకి ముందు సురక్షితంగా చేర్చాననే ఆనందంతో ఆ అబ్బాయి అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి అలా కూర్చున్నాడు. అలా కూర్చున్న మొగుణ్ణి మహిత రా బెడ్రూమ్లోకి అంటే ఏంటిది చిరాగ్గా, రాత్రంతా డ్యూటీ, అస్సలు నిద్ర లేదు, విసిగించకు అంటే ఒరే నువ్వు అసలు మగాడివేనట్రా, నువ్వు ఎంత గాలి వెధవేంట్రా, ఎన్నిటితో తిరిగొచ్చావురా, ఎర్రగా బుర్రగా ఉంటాయి కదా అని ఎయిర్ హోస్టెస్లతో ఎక్కడెక్కడ వేటితో కులికొస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు పెద్ద పోరంబోకల వెదవ్వి, పనికి మాలిన వెదవ్వి, చవట వెదవ్వి, అసలు ఒక అమ్మ అబ్బకే పుట్టావంట్రా నువ్వు, నీలో మగతనం ఉందట్రా, నీలోనే లోపం ఉందే, అందుకే నాకు పిల్లలు పుట్టట్లేదు, పెళ్ళాన్ని సుఖపెట్టలేని వాడివి, పెళ్ళానికి కడుపు చేయలేని వాడివి, పెళ్ళాన్ని ఒక బిడ్డకి తల్లిని చేయలేని వాడివి, నిన్ను మగాడంటదా ప్రపంచం, నువ్వు బృహన్నలగాడివిరా, నువ్వు హిజ్రాగాడివే, నువ్వు బతుకుతున్నావు, వీధిలో కుక్క బతుకుతుంది, నీకు బదులుగా నేను కూడా రోజుకు ఒకడిని గంటకొకడిని పిలిపించుకొని సుఖపడి ఆ కడుపేదో చేయించుకుంటే నువ్వు హిజ్రాగాడివైనా నీకు వాళ్ళని వారసుని చేస్తే కానీ నీ మదం పొగరు బలుపు అప్పుడైనా అణుగుతాయేమో, డ్యూటీకి వెళ్ళొచ్చావా, ఆ దిక్కుమాలిన ఉద్యోగం మానేమన్నానా లేదా, నేను నన్ను సుఖపెట్టడం కన్నా ఏంట్రా నీకున్న పని అనే పాటికి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడవే, ఇప్పుడు నువ్వు మాట్లాడనే అని లేచి నుంచునే పాటికి వసుంధర చేతిలో నుంచి పళ్ళెం జారిపోయింది. శ్రీకర్రావుకి దడొచ్చేసే పాటికి నాన్న అనేసరికి ఆపకపోతే
చచ్చిపోతారు మీ ఇద్దరు, ఇప్పుడు నోళ్ళు మూసేసి ముందు కూర్చోండి అనేపాటికి కొడుకు చేత ఎక్కడ తన్నులు తినాలోన నోరు మూసేస్తే, ఏంటి వీళ్ళు ఆపేదే, వీడు ఇది ఈ వయసు వచ్చి కూడా ఇప్పటికీ గుట్లో గోపెట్టల్లాగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఇద్దరు ఇప్పుడు కూడా బాగానే సుఖపడతారు. ప్రతిరోజు నీ అమ్మకు నీ బాబు కావాలి, నీ బాబుకు నీ అమ్మ కావాలి, నేను మాత్రం ఎవరిని పిలిపించుకోనరా మరి, నువ్వు లేకపోతే నీ బాబు ఉన్నా చాలే అనుకో, నీకు బదులు వాడు మీ ఇద్దరిని కన్నాడుగా, మీ ఇద్దరిని వాడే కన్నాడా, నీ అమ్మ వాడికే కందా, పోనీ వాడితో చేయించుకొని ఆ కడుపు అనేసరికి పృథ్వీ పడేసి మహితని లాగి తీస్తే సోఫాలో పడిందే. సోఫాలో నుంచి తీస్తే వెళ్ళి అత్తామామల మీద పడిందే. నాన్న నీకు దండం పెడతాం ఆపరా తప్పురా అనేపాటికి మళ్ళీ అనవే మళ్ళీ అనవే మళ్ళీ అనవే, అసలు ఆడదానవేనంటే నువ్వు, ఆడపుట్టకే పుట్టావంటే నువ్వు, ఏం బతుకే నీదే, అసలు ఆ మాటలేనా నువ్వు మాట్లాడాల్సింది, పెళ్లి చూపుల్లో ఎలా ఉన్నావే నువ్వు, ఇంతకన్నా బ్రహ్మాండమైన సంబంధం మీకు దొరక్క వెతికి తీసుకొచ్చారంటే మీరు అని అమ్మా నాన్నల్ని అడిగి పడేసి చెత్త కొట్టుడు కొట్టేపాటికి వెంటనే అమ్మా బాబులకి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే దివాకర్కి ఫోన్ చేసి పిలిపించి ఇక దేవిని కూడా వెంట పెట్టుకొని అల్లుడి మీదకి వచ్చేశారు రాజేశ్వరి ధనుంజయ. మా కూతుర్నే కొడతావా అనేపాటికి మిమ్మల్ని కూడా కొడతా, కూతుర్ని ఆడదానిలా పెంచాలే, మా చెల్లెలు మీ ఇంటికి కోడలేగా, అలాగే చేస్తుందా మీ కోడలు, మరి అలాగే చేస్తే మీరు ఊరుకుంటారా, ఏం చేసిందని నా చెల్లెల్ని నువ్వు కొట్టావని దివాకర్ వెళ్ళి పృథ్వీ కాలర్ పట్టుకున్నాడు. ప్లీజ్ వదిలే దివాకర్ అనేపాటికే అసలు పృథ్వీకి కోపం కట్టలు తెంచుకుంటే అవతలుంది ఎవడనేది చూసుకోవడం. దాంతో నా కాలరే పట్టుకుంటావంటారా చవట వెదవ, ఆడంగి వెదవ, బృహన్నల వెదవ, చేతగాని చవట వెదవ, నువ్వు ఎంత మమ్మ పప్ప బాయమని తెలియక అసలు నువ్వేం మగాడివిరా, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడాను ఇంకా నువ్వు చెల్లెలికి బేబీ సిట్టింగ్ వేసుకొని కూర్చునే వెధవల్ని ఏ చెప్పుతోరా కొడతారో. ప్రేమ అంటే ఏంటంటే మీరిచ్చేటటువంటి ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ గిఫ్టుల్లోనే ఉంటుందా ఏంట్రా, ప్రేమ అంటే మనసులో ఉండదా, మాకు ఆ ప్రేమలు లేవ్వా, నీ చెల్లెలు ఎంత అడ్డంగా ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతోందో తెలుసా నన్ను, నేను మగాణ్ణి కాదంట, నేను గేఫెలోనంట, నేనే గేఫెలోనైతే రోజు ఇది ఎవరిని పిలిచి కాపురం చేస్తోందిరా, మరే నీ పెళ్ళాం అలాగే మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా, నీ పెళ్ళాం అలాగే మాట్లాడితే నువ్వు లైట్ తీసుకుంటావా, పైగా నా మీదకి వచ్చి నన్ను కొడతావా, నీ చెల్లెలది తప్పు పెట్టుకొని నీ చెల్లెలకి నువ్వు బుద్ధి చెప్పుకోవాల్సింది పోయే, అయితే మాత్రం మా పిల్లని కొడతావా ఏంటి నువ్వు, చెప్పా నీకు పిల్లల్ని పెంచటం చేత కాదు అని. నీ కూతురు ఏమని అడిగిందో తెలుసా, మా అమ్మ నాన్న గదుల్లోకి వెళ్తున్నారంట, మా నాన్న దగ్గరికి వెళ్ళమంటావా అని అడిగింది. నువ్వు అలాగే మీ మామయ్య దగ్గరికి వెళ్ళే కన్నావా ఏంటి వీళ్ళిద్దరినే, నీ కూతురు మాట్లాడాల్సిన మాటలేనా అవి, నీ కూతురుని నువ్వు పెంచాల్సిన పద్ధతేనా అదే, పెళ్లి చూపుల్లో నీ కూతురు నువ్వు నీ ఫ్యామిలీ మహానటన నటించి యాక్ట్ చేసి మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి మళ్ళీ ఇప్పుడు ఈ మెలో డ్రామా అంతా ప్లే చేస్తున్నారంటే మా తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి, సిగ్గు శనాలు ఉన్నాయా మీకు అని చెప్పి పృథ్వీ అలా కూర్చుండిపోయేపాటికి అసలు ఏం పెంపకం అండి, ఏం మాటలు ఇవి అనేపాటికి చీరేస్తాను ఇక్కడ ఎవరైనా నా గురించి మాట్లాడితే, ప్లీజ్ అన్నయ్య నోరు ముయ్యి, నువ్వు మూసుకొని నుంచోవే ఒక దగ్గర, ఇది నీకు సంబంధించిన విషయం కాదు, అక్కడ దాకా వస్తే నేను తాళి కట్టిన తర్వాత అది నా పెళ్ళాం అవుద్ది, ఈ ఇంటికి కోడలవుద్ది, కన్యాదానం చేసిన తర్వాత ఇంకా మీ కూతురు ఎలా అవుద్ది, దాన్ని కొడతానో తిడతానో దాన్ని ముద్దు పెట్టుకుంటానో ప్రేమించుకుంటానో అది నా ఇష్టం, అసలు మిమ్మల్ని ఎవడు రమ్మనమన్నాడు, ఎవరిని అడిగి వచ్చారు మీరు, నా ఇంటికి వచ్చేటప్పుడు నా పర్మిషన్ తీసుకోవాలి, తీసుకున్నారా, నా ఇంటికి వచ్చేటప్పుడు నన్ను అడగాలి, అడిగారా, పిల్లనిచ్చుకున్నామన్నప్పుడు తప్పు ఒప్పులు ఏంటనేది పూర్తిగా కనుక్కొని విచారణ జరిపించి తప్పు ఎవరిదైతే వాళ్ళని మనం నిందించాలి, తప్పు మీ అమ్మాయి తరపున పెట్టుకొని నన్ను నిందించి నా షర్ట్ పట్టుకొని నా మీదకు నువ్వు చీరెగ్గట్టుకొని నన్ను కొట్టడానికి వచ్చి నీ మొగుడు నన్ను కొట్టడానికి వస్తే ఊడుకోవటానికి నేనేమనుకుంటున్నారు, మీ ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లని అనుకుంటున్నారా, ఐఎమ్ ఎ లయన్, మీకు తెలియదేమో నా గురించి బాగా అనేపాటికే ఇక పదమ్మ వెళ్ళిపోదామంటే మహిత అలా కూర్చొని ఆలోచించుకొని లోపం ఉంది దీనిలో, గొడ్డు మొద్దు ఇది, పిల్లలు పుట్టింది దీనికి, అలాంటిది నేను ఒక్క మాట అనలేదు, మందులు వాడమన్నాను, పుట్టకపోయినా పర్లేదన్నాను, సర్వీసి తీసుకుందామన్నాను, ఆర్ఫన్ కిడ్ని తెచ్చుకుందామన్నాను, పోనీ
నీకే పుడతారు కదరా, నా చెల్లెల్లో ఏమీ ప్రాబ్లం లేదు కదరా, నువ్వు మగాడివే కదరా, నేను నిన్ను మగాడే అనుకుంటున్నాను అంటే ఏమే వీడు మగాడేగా అన్నయ్య అనేసరికి ఒక పెళ్ళామేగా చెప్పాలి మరి ఒక మొగుడు మగాడో కాదో అనేది. నా చెల్లెలు నీతో కాపురం చేస్తుందిగా, మరి నీ చెల్లెలు నేను గేఫెలో అని అంటుంది కదరా, నీకు పిల్లలు పుడితే ఒకళ్ళని తీసుకొచ్చి ఇది పెంచుకుంటుందిలే అనుకున్నాను, కానీ అలా కాదంట. మా అమ్మ నాన్న ఏమనకపోయినా నేనేమనకపోయినా రాత్రంతా డ్యూటీ చేసి వచ్చాను. నేను పెళ్ళికి ముందే చెప్పాను, నేను నా ఉద్యోగం గురించి ఇష్టం లేకపోతే చేసుకోవద్దని కూడా చెప్పాను. ఆ రోజు మోజుపడి ఇష్టపడి ఎక్కడైనా మగాళ్ళు ఆడాళ్ళ మీద మోజు పడితే ఉమనైజర్లు అంటారు. నీ చెల్లెలు బెడ్రూమ్లో నన్ను ఎలా ట్రీట్ చేస్తుందో తెలుసా? ఒక మగాడిగా నువ్వెన్నిసార్లు రా ఒక ఆడదాంతో ఉండగలవు, నేను ఎలా ఉంటున్నానో తెలుసా? అడ్డమైన ట్యాబ్లెట్లు అడ్డమైన వాటిల్లో కలుపుతుంది అది. అయినా నేను ఎవరికైనా చెప్పుకుంటున్నానా నా వైఫ్కి నాకు సంబంధించిన విషయం అని చెప్పి? నేను మూడో కంటికి కూడా తెలియనివను. బజారు దానిలా బిహేవ్ చేస్తుంది అదే. పిల్లలంటే అయ్యేమన్నా కోడిగుడ్ల బాతుగుడ్ల లేకపోతే ఏమన్నా బయట మార్కెట్లో అమ్ముతున్నారా నేను కొనుక్కొచ్చి దీని పొట్టలో వేయటానికి? దీనిలో లోపం ఉండి పిల్లలు పుట్టకపోతే అల్లుడుగా నేను కడుపు చేయట్లేదని నీ అమ్మ బాబులు నీ చెల్లెలు అంటావు, నువ్వు రావటం ముందు నడవండి నా ఇంట్లోంచి బయటకు అనేసరికి మహిత మీరెళ్ళండి, ఏం చేయాలో నాకు తెలుసులే, కానీ ఈ విషయాలన్నీ ఎలా ఒక కొలిక్కి తీసుకురావాలో నేను తెచ్చుకుంటా, మీరు వెళ్ళిపోండి అందే. అన్న తర్వాత అది కాదు అన్నాక వెళ్ళమంటున్నానా అన్నాక వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత రాజేశ్వరి ధనుంజయ్ దేవిని కూర్చోబెట్టి గంట సేపు పాఠం చదివి మీ అన్నయ్యకి అంత ఒళ్ళు బలిపేంటి కొవ్వేంటి, అల్లుడని ఊరుకున్నాం, కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళం, కేసులు పెట్టేవాళ్ళం, వీధికి ఎక్కించేవాళ్ళం, మీడియాకి ఎక్కించేవాళ్ళం, బజార్లకు ఎక్కించేవాళ్ళం అంటే ఆ అమ్మాయి విని మనసులో ఒకటే అనుకుందే, లోపం వీళ్ళ అమ్మాయిలు లేకపోతే మా అన్నయ్యలో ఉంటే నిజంగానే ఇవన్నీ చేసుండేవాళ్ళు. వాడిని తంతానికి మీదకెళ్ళి వాడు అడిగిన ఒక్క ముక్కకి కూడా ఆన్సర్లు లేక మూసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా మీద దాష్టికాలు చలాయించడం ఒకటే అని వెళ్ళి బెడ్రూమ్లో కూర్చుంటే మీ అన్నయ్య ఏంటి నన్ను కొడతాడు అసలు, నా మీదకి వస్తాడు అసలు అని దివాకర్ మొదలుపెట్టాడు. షమ్మా అనుకున్న తర్వాత ఇది ఇంకా బాగుందే, మీరు అనుకొని మధ్యలో నన్ను తీసుకొస్తావేంటి నువ్వు అని దేవి అంటే మేము అనుకోవటం ఏంటి, మీ అన్నయ్యని నువ్వు బాధపడతావని ఊరుకున్నాను, లేదంటే గనక నేను కొట్టలేనా, నేను చేసుకోలేనా? నిజమేలే, నువ్వేమో గుంటనక్క లాంటోడివి, నీ పర్సనాలిటీకి నీ సైజుకి మా అన్నయ్య హైట్ ఏమో 6'2", నీ హైట్ ఏమో 5'5", నువ్వు కూడా మా అన్నయ్యని కొట్టి మా అన్నయ్యని తిట్టి ఇంకేముంది మా అన్నయ్యని నువ్వు ఇచ్చేసేయగలవు. పైగా నువ్వు ఇక్కడికి వచ్చి నా ముందు డైలాగులు చించడం ఒకటే, అడ్డమైన విషయాల్లో కలగజేసుకోవటం, అబ్బా కొడుకు కలిసి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి నా మీద సాధించిపోయటం వెదవగోల అనుకొని ఆ తర్వాత ఒక 2-3 నెలల కాలం గడిచిపోయింది. ఈ 2-3 నెలల కాలంలో మహిత అక్కడ సారీలు చెప్పటం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవటం, నార్మల్ అయిపోతూ ఇలా 3 నెలల కాపురాలు గడిచిపోయిన తర్వాత ఒకసారి వసుంధర శ్రీకర్రావు వాళ్ళ బంధువులది ఎవరిదో పెళ్ళుందని వెళ్ళారు. ఎప్పుడూ డ్యూటీకి వెళ్ళే పృథ్వీకి ఆసారి డ్యూటీకి వెళ్ళి ఇంట్లో ఉన్న డిస్టర్బెన్సెస్ డిప్రెషనో ఏమో తెలియదు, కానీ అక్కడ దాకా వెళ్ళాక మనసు బాగాలేదు. అలాంటి కండిషన్లో తను ఫ్లైట్ డ్రైవ్ చేయటం కరెక్ట్ కాదు. దాంతోనే వేరే పైలట్కి అప్పచెప్పేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటిలో అలా తలుపు తీసుకొని వచ్చాడు. హాల్లో డోర్ వేసి లేదు. బెడ్రూమ్లో నుంచి ఎవరియో మగాళ్ళ వాయిస్లు వినపడుతున్నాయి. ఏంటా అని కిటికీ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మహితని చూడకూడని కండిషన్లో ఎవడో ఒకడితో డీప్గా లిప్ కిస్ పెడుతూ చాలా క్లోజ్గా ఇంటిమేటెడ్గా ఉన్నటువంటి క్లోజ్ సిచ్యువేషన్స్లో వీడియోలు మొత్తం తీసుకున్నాడు పృథ్వీ. తర్వాత తలుపు ఒక తన్ను తన్నిన తర్వాత మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు, జస్ట్ కిస్సే పెట్టుకున్నాము అంటే వీడియో చూపించే అవతల వాడిని 4 తన్నులు తంతే వాడు ఇప్పుడే ఉంది ఎప్పటి నుంచో మేము ఇంటిమేట్ అవుతున్నాము, నీకు పిల్లలు పుట్టనంట, నువ్వు మగాడివి కాదని, నువ్వు గే ఫెలో అంట, అందుకే నన్ను తన ప్రెగ్నెంట్ చేయమని పిలిపించింది, నేను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని, ఏదో నేనొక్కడనే అయినట్టు నువ్వు నన్ను కొడతావేంటి, దానికి చాలామంది బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు, 6th క్లాస్లో మెచ్యూర్ అయింది అది, అప్పటి నుంచి దాని బీటెక్ అయిందాక అది ఎంతమందిని మార్చిందో, నేనేదో తప్పు చేసినట్టు నీ పెళ్ళాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవటం చేతగాక దానన్నకి
చెల్లెల్ని కంట్రోల్లో పెట్టుకోవటం రాదు, దాని అమ్మ బాబులే మేము వెళ్తే మమ్మల్ని గదిలోకి పంపి డోరులు దగ్గరలాగా వెళ్తారు, అలాంటిదే నువ్వేదో పెద్ద మగాడినైనట్టు నన్ను కొడతావేంటే, పిలిపించిన దాందే తప్పు లేనట్టనే వాడు అడిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మొత్తం రికార్డ్ చేసుకున్న తర్వాత ఏంటే ఇదంతా అని పృథ్వీ అడిగితే, అవును నువ్వు మగాడివి కాదు, నీకు మగతనం లేదు కాబట్టే నాకు పిల్లలు కావాలి, నువ్వు పిల్లల్ని ఇవ్వలేవు కాబట్టి నేను ఎవరో ఒకళ్ళతో సుఖపడే నేను నిన్ను తండ్రిని చేద్దామని అనుకుంటున్నాను, మరి నువ్వు పంచాల్సినవన్నీ ఊళ్ళో వాళ్ళకి పనిచేసి ఇక్కడికి వచ్చి అలసిపోతున్నావు, అలసిపోయిన నువ్వు ఇంకేనా కడుపు చేయగలుగుతావు, నాకు ఇవ్వాల్సినవన్నీ నువ్వు ఊళ్ళో వాళ్ళకి ఇచ్చేస్తుంటే నాకు నువ్వు ఇచ్చేది సరిపోవట్లేదు, నువ్వు ఫుల్ మీల్స్ పెట్టాల్సిన వాళ్ళకి ప్లేట్ మీల్స్ కూడా పెట్టకుండా బ్రేక్ఫాస్ట్ ఇచ్చి సరిపెట్టుకోమంటే ఎలా సరిపెట్టుకుంటారు అనేపాటికి కట్టలు తెంచుకున్న కోపంతో ఇక్కడి నుంచి కొట్టడం మొదలు పెడితే పృథ్వీ రోడ్లెమ్మటి పరిగెత్తుతూ నన్ను కొట్టొద్దు అని అదే ఊరు కాబట్టి పుట్టిల్లు వెళ్ళి పుట్టింటి దగ్గర అమ్మ నాన్నల మీద అన్న మీద పడింది పోయి మహిత. పడేపాటికి మా అమ్మాయినే కొడతావట్రా నువ్వు అనేపాటికి ఇంకొక మాట మాట్లాడితే కుక్కల్ని కొట్టినట్టు కొడతాను మీ ముగ్గురిని పడేసే, అసలు మీరు మనుషుల పశువుల, ఏం జన్మెత్తారు మీరు అని తను తీసిన వీడియోలు వాడు చెప్పెల్ని మొత్తం చూపించి, ఇలాంటి పతివ్రతను అనమాట మీరు నాకు ఇచ్చి చేసిందే, అబ్బబ్బబ్బబ్బా ఇంతకన్నా బ్రహ్మాండమైన సంబంధం దొరకదని చూసారా అని ఈలోపు అట్నుంచి వాళ్ళ అమ్మా నాన్నలు వస్తే వాళ్ళ అమ్మా నాన్నలను కూడా అడిగింది అడగకుండా కడిగింది కడగకుండా కడిగాడు పృథ్వీ. దివాకరు పృథ్వీకి గొడవ అయిపోయింది, రాజేశ్వరి ధనుంజయ్కి పృథ్వీకి గొడవ అయిపోయింది. ఒకవైపున మహిత నేనే తప్పు చేయలేదు, ఐ మార్ఫింగ్ ఫోటోలు అబద్ధం చెప్తున్నాడు, దేన్నో ఉంచుకున్నాడు దేన్నో మరిగాడని అబద్ధం చెప్పేపాటికే ఇక నువ్వు నీ బతుక్కి మళ్ళీ నేను అబద్ధాలు చెప్పటం ఒకటే అనేపాటికే అన్నయ్య ప్లీజ్ అంటే, దేనికే అంతేదైపోతున్నావు, నీ మొగుడు క్యాంపులకి వెళ్ళొచ్చు కూడా నీతో ప్రశాంతంగా కాపురం చేసుకుంటున్నాడు, ఎలా నువ్వు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు అనవసరమైన డిస్టర్బెన్స్లు ఆఫీస్కి వెళ్తే అని వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని అత్తామామల ముందు ఇంట్లో చేసుకుంటున్నావు నువ్వు జాబు, అలాంటిదే ఇది రోజు ఊరి మీద పడి తిరగొచ్చుద్దే, అలాంటిదే అమ్మా నాన్న ఏం అనకూడదు, ఇంట్లో ఇది ఎవరితో మనిషిలా ఉండదు, పైగా నువ్వు నీ మొగుడిని వచ్చి నన్ను సుఖపెట్టనే వాడికి పద్దాక ఫోన్లు చేసి తిడుతున్నావా, ఏరా నీకు చేస్తుందా నా చెల్లెలు ఫోను, నువ్వు ఇంటికి వచ్చేపాటికి నా చెల్లెలు ఎవరితో ఇంటిమేట్ అవుతూ లిప్ కిస్సులు పెడుతూ ఒకే బెడ్షీట్లో నీకు నగ్నంగా కనిపించిందిరా అని అడిగేపాటికి దివాకరు ఏం మాట్లాడకుండా నుంచున్నాడు. గొడవ పెరిగిపోయి అక్కడి నుంచి నేను దీన్ని ఏలుకోనని చెప్పి పృథ్వీ వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ కోపం ఆ కస్సు ఆ కచ్చంతా కూడా వీళ్ళ ఫ్యామిలీ అంతా దేవి మీద పట్టేశారు. కరెక్ట్గా అప్పటికి 3 సంవత్సరాలు అయిపోయిందని కాపర్టీ డిస్టర్బెన్స్గా ఉందని దేవి కాపర్టీ తీయించుకొచ్చి అప్పటికి కరెక్ట్గా ఒక 10 రోజులు అయింది. ఆ విషయం దివాకర్కి చెప్తే దివాకరు తనే కాండమ్స్ యూస్ చేస్తున్నాడు ఈ 10 రోజులుగా. సరేలేమనమని వచ్చిన తర్వాత మేము వెళ్ళి మాట్లాడమా అమ్మ, మరే పోనీ విడాకులు తీసుకుంటావా అంటే నేనేం విడాకులు తీసుకోను, నాకు పిల్లలు కావాలి, అయినా నేనేం తప్పు చేశానని వాడు నన్ను అలా అన్నాడో అన్న తర్వాత దివాకర్కి కూడా కోపం వచ్చిందే. తన చెల్లెలు చిన్నపిల్ల తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే భర్తగా కడుపులో పెట్టుకొని కడిగేసుకొని వెళ్ళిపోవాలి, కానీ వీధులెమ్మటి పరిగెత్తుకొచ్చి తన చెల్లెల్ని కొడతాడా, పరిగెత్తిచ్చి తమని నానా మాటలు అని వెళతాడా, పైగా తమ చెల్లెల్ని ఏలుకోనంటాడా అనే కోపం దివాకర్కే. తన్నే కొడతాడా అనే తమ కూతురు గురించి నానా మాటలు తమనడిగి వెళ్తాడా పెంపకాల గురించి అని రాజేశ్వరి ధనుంజయ్కే. మహిత వాడే వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి, నా కాళ్ళు పట్టుకునేలా వాడిని చేస్తాను, ఇక్కడే ఉందిగా వాడి చెల్లెలు, అదెలా కాపురం చేసుకుంటుందో దాని బతుకుని ఎలా నరకం చేస్తానో మీరు చూతురు కానీ అనే కంకణం కట్టుకొని కూర్చుంది ఇక్కడ మహిత. ఇక అక్కడి నుంచి ఒక రకంగా చెప్పాలంటే దివాకర్ కూడా దేవి మీద బాగా కోపంగా ఉండే, డైరెక్ట్గా కోపం చూపించకుండా సెక్షువల్గా ఇంటిమేట్ అయ్యేటప్పుడు ఇదివరకు లేనంత ఓవర్ స్పీడ్గా ఇదివరకటి కంటే ఎక్కువ సార్లు ఆ అమ్మాయి మీద ఆ విధంగా కోపం చూపించడం మొదలుపెట్టాడు. పైగా ఆ అమ్మాయిని సరిగ్గా మాట్లాడించకపోవటం, ఆ అమ్మాయితో కలిసి భోజనం చేయకపోవటం, ఆ అమ్మాయిని పద్దాకా ఏదో ఒకటి విసుక్కోవటం, ఇలా మొదలుపెట్టిన ఆ అమ్మాయి
చెల్లెలు గొడవపడి వచ్చింది కాబట్టి ఇలా ఏదో మనసు దిగులుగా ఉందేమోలేమని పట్టించుకోలే. ఒకవైపు నుంచి ఇక అత్త మామ రోజు మామ ఏదో ఒకటి అంటాం, అత్త చేయి చేసుకోవటం, ఇంట్లో పని వాళ్ళని తీసేయటం, పనులు చేయించటం, చీప్గా బిహేవ్ చేయటం. మహిత ఒకవైపున తన ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావటం, ఆ అమ్మాయిని నానా మాటలు అనిపించటం, ఇలా గొడవలు అవుతుంటే ఎందుకు వదినా ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఎప్పుడూ లేనిదే నిన్నేమైనా నేను అన్నానా, అన్నయ్యని నిన్ను నేనేమైనా గొడవ పడమన్నానా, నువ్వు ఎలా ఒక ఇంటికి కోడలువో నేను కూడా ఈ ఇంటికి కోడలనే, ఎందుకు నన్ను ఇలా అవమానిస్తున్నావు, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అని ఆ అమ్మాయి అంటే, ఇక ఇది ఎలాంటిదో తెలుసా, ఇది మోజుపడి మా వాడి మీద నా ఎంగేజ్మెంట్లో మొహమాసిపోయి మగాడి కోసం మా వాడిని చేసుకుంది అనేసరికి ఆ అమ్మాయి మనసుకు బాధేసే, మీ అన్నయ్య నన్ను కావాలనుకున్నాడా, నేను మీ అన్నయ్యని కావాలనుకున్నానా వదిన అని దేవి అడిగేసరికి ఒకవైపున ఇక దివాకరు రానే వచ్చాడు. దివాకర్ రానే వస్తే అది నీకు బిచ్చమేసిందంట్రా, నువ్వు నచ్చలేదంట్రా, ఇక ఏదో ఇక మేము చెప్పాం కదా అని దాని అమ్మ బాబులు చెప్పారని నిన్ను చేసుకుందంట, దానికి నీ మీద మనసు లేదు, నీ మీద దానికి ఇష్టం లేదురా అన్నయ్య, అసలు దాన్ని నువ్వు కాబట్టి చేసుకొని ఏలుకుంటున్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసినాయి, దీని అమ్మ బాబే దీనికి దుప్పట్లు మారుస్తారు, దీని అన్నయ్యే దీన్ని గదిలో బెడ్రూముల్లో బాయ్ ఫ్రెండ్స్ దగ్గర పంపించి తలుపులు దగ్గరలాగి వెళ్ళిపోయేవాడంట నా మొగుడు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా దీని బ్రాసరీల సైజులు దీని ప్యాంటీల సైజులు కూడా తెలుసు, ఇది పచ్చి తిరుగుబోద్ది, చాలా కడుపులు తీయించిందంట మా అత్త దీనికి, అబ్బో వీళ్ళ బతుకుల గురించి అక్కడ నేను ఎక్కడ తెలుసుకుంటానేమోనని నన్ను బయటికి పోనివ్వరు అన్నయ్య, వాడు నేనే తప్పు చేయలేదన్నయ్య, మార్ఫింగ్ ఫోటోలు తీసుకొచ్చి నా మీద నిందలేశాడన్నయ్య, నువ్వు నమ్మొద్దన్నయ్య, నిన్ను అది ఇష్టపడి చేసుకోలేదంట, నువ్వే ఏ ఆడితే నీకు దొరక్క గతి లేక వేరే ఆప్షన్ లేక దాన్ని చేసుకున్నావంట, దాని మీద మోజుపడి అది తప్ప నీకు ఇంకో ఆడది గతి లేక అని ఇష్టపడే విన్నాడు దివాకర్ కూడా. దానికి తోడు వీళ్ళు ఫుల్గా ముగ్గురు కలిసి ఆజ్యం పోస్తే కరెక్ట్గా అదే టైంకి కళ్ళు తిరిగి పడిపోయింది దేవి. హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్తే ఎన్ని నెలలు అని అడిగారు ముగ్గురు నిలబడి. రాజేశ్వరి, ధనుంజయ్, మహిత అడిగితే ఆవిడ చెప్పింది. చెప్పిన తర్వాత నేను కాండోమ్స్ యూజ్ చేశాను కదా, తను ఎలా ప్రెగ్నెంట్ అయింది అనేపాటికి ప్రెగ్నెన్సీలు నీకే రావాలా ఏంట్రా, నువ్వు లేనప్పుడు ఇది ఎవడెవడితోనో ఫోన్లు మాట్లాడుతుంది, ఎవడెవడో వచ్చి వెళ్తున్నాడు, ఇది ఎక్కడెక్కడికో వెళ్ళొస్తుంది, నీదా క్యాంపులకు వెళ్ళే ఉద్యోగం ఎవడాపుతాడన్నా, ఎంతసేపట్లో చేయాలి తప్పని అనేపాటికి డాక్టర్, మిస్టర్ మీరు చదువుకున్నారా అని అడిగితే ఎంటెక్ చేశాను అంటే, ఎంటెక్ చేసిన నీకు కాండమ్స్ ఫెయిల్ అవుతాయని తెలీదా, అదేమైనా బర్త్ కంట్రోల్ కంప్లీట్గా చేయగలుగుద్ది అనుకుంటున్నావా ఏంటి నువ్వు, కాపట్టి తీయించిన తర్వాత నేనే ఒక 2-3 మంత్స్ ఆగమన్నాను తనకు ఓవర్ బ్లీడింగ్ అవుతుందని, ఈలోపు నేనే వేరే ఏదైనా ప్రికాషన్ యూజ్ చేయమన్నాను, సో వస్తే వచ్చి ఉండొచ్చేమో ప్రెగ్నెన్సీ ఏముంది దాంట్లో అనేసి ఆవిడ బేబీ హెల్త్ కొంచెం వీక్గా ఉంది, ఆ అమ్మాయి హెల్త్ వీక్గా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి, ఇంటి పనులు వంట పనులు బరువులు ఎత్తటాలు మెట్లు ఎక్కించటాలు చేయొద్దని ఆవిడ చెప్పి పంపించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దివాకర్కి వీళ్ళు ఎక్కించిన మాటలు, మరొక వైపున వీళ్ళు అది వాడిని పిలిపించుకుంటుంది వీడిని పిలిపించుకుంటుంది, ఆ కడుపు నీకు వచ్చింది కాదు, నువ్వు ఇలాగే కనుక అడ్డమైన వాళ్ళకి పుట్టిన పిల్లలకి తండ్రి అవుదాం అనుకుంటున్నావా అని ఎక్కిచ్చేసరికి వచ్చి దేవి చేపట్టుకొని పద అబార్షన్ చేయించుకుందు కానంటే, నేనెందుకు చేయించుకుంటాను అబార్షను, ఆ కడుపు నాకు రాలేదు కాబట్టి, నువ్వు తిరుగుబోద్దానివి కాబట్టే, కొన్ని వందల మందితో తిరిగేసిన దానివి కాబట్టే, నీ బతుకేంటనేది నీకు కొన్ని వందల మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, నీ అన్నే నిన్ను వాళ్ళని గదిలోకి పంపుతాడు కాబట్టే, నీ అమ్మ బాబే ఏమెరగనట్టు సినిమాలకి గుళ్ళకి వెళ్ళి నీకు వాళ్ళకి పక్కలు మారుస్తారు కాబట్టే, నువ్వు చెడిపోయిన దానివి కాబట్టి, నీ కడుపులో బిడ్డ నాది కాదు కాబట్టే, నేను కాండమ్స్ వాడినా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అంటే నువ్వు చెడిపోయావు కాబట్టి, ఇప్పటికి కూడా నువ్వు అడ్డమైన వాళ్ళతో తిరుగుబోద్దానివి కాబట్టి, కులతవి పతితవి వేసేవి కాబట్టి అనేపాటికి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలుతాయి అనేపాటికి, నీ అన్న అంత పెద్ద పతివ్రత పురుషుల్లాగా నా చెల్లెలి వీడియోలు తీసుకొచ్చి చూపించాడు కదే, ఇప్పుడు నీ కడుపులో పిండవే నాది కాదని చెప్తాను పదా, నేను ఆ ఎదవకు అనేపాటికి నువ్వు ముందు చెయ్యొద్దులు నేనే వెళ్ళిపోతానని ఆ అమ్మాయి బ్యాగ్ తీసుకున్న తర్వాత మా అన్నయ్య వచ్చి మాట్లాడుతూ
మాట్లాడతాడో, ఎవరు ఏంటనేది, ఎవరికి ఎలా కడుపులు వచ్చాయనేదే, ఎవరి బతుకులు ఏంటో ఇక్కడ అందరికీ తెలుసు. ఎవత్తి ఇక్కడికి వచ్చి ఏమేం చేస్తుందో తెలియని వాడు ఎవడూ లేడు. అడ్డమైన గాలి తిరుగుళ్ళు ఎవరు తిరిగారో, ఎవత్తెవతి రెడ్ హ్యాండెడ్గా మొగుళ్ళకి వీడియోలు తీసేలాగా బెడ్రూముల్లో దొరికి చెడిపోయినాయో అందరికీ తెలుసు. ఎవరు పతివ్రతలో ఎవరు పతితలో అని వెళ్ళే అమ్మాయిని జుట్టు పట్టుకొని కడుపుతో ఉందని కూడా చూడకుండా చచ్చేటట్టు కొట్టాడు ఒకవైపున దివాకర్తో పాటు మహిత కాళ్ళతో తన్ని, నాకు లేని కొడుకు నీకు కావాలా, నాకు లేని పిల్లలు నీకు కావాలా, ఏమే నా కూతురు అమ్మా నీ పిలుపుకు దూరం అయిపోయేలా నీ అమ్మ బాబు నీ అన్న చేశారో, మీరు మాత్రం ఓ తెగ సూలింతలు పాలింతలు సీమంతాలు చేయించుకుంటారా అని రాజేశ్వరి అంటే, నా కూతురు పిల్లల చేత తాత అని నేను పిలిపించుకోవటానికి లేదు, నువ్వు కంటావంటే అని ధనుంజయ్ కూడా అమ్మాయి మీద చేయి చేసుకునే పాటికి ఇక దివాకరు ఆ అమ్మాయిని పట్టుకొని జుట్టు పట్టుకొని అలా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి ఇక వాళ్ళ ఇంట్లో ఇసిరేసి ఆ అమ్మాయిని ఒళ్ళు బలిసిందా మత్తప్పిందా మదం ఎక్కిందా అని అడిగితే పృథ్వీ, నీ చెల్లెలు చెడిపోయిందిరా, నేను కాండోమ్స్ వాడానన్నది నిజం, దాన్ని అడుగు, నీ చెల్లెలు మొన్నటిదాకా కాపట్టి వేయించుకుందన్నది నిజం, దాన్ని అడుగు, ఇప్పుడు నీ చెల్లెలకు కడుపు వచ్చింది, ఎవడికి వచ్చిందో కనుక్కొని నీ మేనల్లుడు బాబు ఎవడో కనుక్కొని వాడికి పేరు పెట్టి నామకరణాలు చేసుకోరా, నా చెల్లెల్ని అంటం కాదు, ఇప్పుడు నీ పరువంతా తీసుకెళ్తామని ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ రాజేశ్వరి, ధనుంజయ్, మహిత, దివాకర్ కలిసి పెద్దగా ఏకేసి చెప్తూ మహిత పృథ్వీ ముందు తొడలు చరిచి, నువ్వేదో పెద్ద మగాడివైనట్టు నన్నంటం కాదురా, ఇప్పుడు దీని కడుపు ఎవడికొచ్చిందో కనుక్కునేపాటికి నువ్వు రావే అనేసరికి, నువ్వు నన్ను కొట్టి పెద్ద మగాడివవటం కాదు, విషయం ఏంటనేది ముందు తేల్చుకొని తర్వాత మాట్లాడరా అనేపాటికి నీ చెల్లెలు తిరుగుబోద్దని, నీ చెల్లెలకి నువ్వే గదుల్లో బాయ్ ఫ్రెండ్ల దగ్గర పంపావని, నీ అమ్మ నాన్న బెడ్షీట్లు మార్చారని అనేసరికి పృథ్వీ పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టాడు దివాకర్తో పాటు మహితతో పాటు వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా వడ్డన జరిగిపోయింది. వసుంధర శ్రీకర్ రావుని మిమ్మల్ని కొట్టినా పశువుల్ని కొట్టినా ఒకటేనని ఊరుకుంటున్నానమ్మా, నేను అసలు ఇంతకన్నా మా బతుకులకి మంచి దారి చూపించి మంచి సంబంధాలు చూడలేమనే తెచ్చారా వీళ్ళని మా జీవితాల్లోకి అన్న తర్వాత ఇక నువ్వు ఏం చేయాలో చేసుకో, మేమేం చేయాలో చేస్తాం, నేను నీకు డివోర్స్ ఇవ్వాలన్నది ఫిక్సే అనేసాడు పృథ్వీ. అన్న తర్వాత వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత దివాకర్కి అనుమానం విపరీతంగా పెరిగిపోయింది దేవి మీద. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే, అయ్యో ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళ హస్బెండ్కి వచ్చిందండి, ఇది జరిగిన విషయం అని పృథ్వీకి వసుంధర శ్రీకర్ రావుకి చెప్పింది. దేవికి అబార్ట్ చేయమనమంటే అబార్షన్ చేయకూడదని, చేస్తే ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదం జరగొచ్చని చెప్పేపాటికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి వెళ్ళి కన్ఫ్యూషన్స్లో ఉండగానే ఇక అటువైపున చూస్తే మహిత కళ్ళు తిరిగి పడిపోయి మహిత ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ కడుపు తీసేయించుకోమ్మా, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామంటే నేను తీయించుకోనమ్మా, ఈ బిడ్డ కోసమని 1000 కళ్ళతో ఎదురు చూశాను, ఈ బిడ్డ నా కడుపులోకి రావటం కోసం చేయకూడని తప్పులు చేశాను, ఈ బిడ్డ వాడికే వచ్చిన కడుపు కాబట్టి ఇది పృథ్వీ బిడ్డగానే పెరుగుద్ది, నా బాయ్ ఫ్రెండ్ని నేను మొన్న మధ్య పిలిచి ఒక 5-6 సార్లు ఇంటిమేట్ అయినంత మాత్రాన వాడికి నా ఫెర్టిలేషన్ టైంలో ఏమీ కలవలేదు కాబట్టి వచ్చిన కడుపు కాదమ్మా ఇదే అని చెప్పేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం, వెళ్ళి మాట్లాడండి అన్న తర్వాత రాజేశ్వరి ధనుంజయ్యే మహితను తీసుకొని వచ్చి ప్రెగ్నెంట్ అనేపాటికి ఎవడికొచ్చింది మీ అమ్మాయి కడుపు అని అడిగాడు పృథ్వీ. ఏం మాటలవే అనేసరికి, అవును నా చెల్లెలు కడుపు మీ అబ్బాయికి రానప్పుడు మీ అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా బెడ్రూమ్లో దొరికింది కదా, ఎవడికి వచ్చినట్టు, ఒకవేళ నాకే వచ్చినా నా ఒక్కడితోనే మీ అమ్మాయి కలవలేదు కదా, ఎన్ని బ్లడ్లు మిక్స్ అయి పుట్టుద్ది రేపు ఆ బేబీ, వెళ్ళి కడుపు తీసేయించుకొని నేను ఆల్రెడీ విడాకులు ఇవ్వటానికి రెడీగానే ఉన్నాను కాబట్టి నీకు నచ్చినోడ్నే నువ్వు మెచ్చినోడ్నే ఏ గంధర్వ రాజకుమారుణ్ణో తెచ్చి నీ అమ్మ బాబు నీ అన్న ఇచ్చి చేస్తారు, వెళ్ళి చేసుకో అన్న తర్వాత మరీ అంత రెచ్చిపోయి మీ అబ్బాయి మాట్లాడకూడదు, మేమేదో కాలబేరానికి వచ్చినట్టు డీల్ మాట్లాడుకుందాము, మా అబ్బాయికి మీ అమ్మాయి మీద ఉన్న అనుమానం పోలేదు, మీ అమ్మాయిని DNA చేయించుకోమనండి, DNAలో మా అబ్బాయిదే బిడ్డ అయితే గనక మేమే తీసుకెళ్తాం మీ అమ్మాయిని, మా అమ్మాయిని మీరు మీ కోడలుగా ఒప్పుకొని ఇంటికి తెచ్చుకునేటట్టయితే, ఇప్పటికే పరువు పోయి నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటున్నారు, పుట్టిన తర్వాత మీ దేవికి పుట్టిన పిల్లలకి తండ్రి ఎవరని చెప్తారు మీరు, ఇక
మీరు కాదు కూడదు అన్నా సరే ఇప్పుడు మా అబ్బాయి ఏదో ఒప్పుకొనే మీ అమ్మాయిని తీసుకెళ్తాడని మీరు అనుకోవద్దు. మా అమ్మాయికి వచ్చిన కడుపు అయితే మీ అబ్బాయికే వచ్చిందే. ఇక మీ అమ్మాయికి వచ్చిన కడుపు అయితే మా అబ్బాయికి వచ్చిందో లేదో టెస్ట్ చేయించుకోమనండి అనేసరికి వసుంధర, శ్రీకర్రావు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు నానా మాటలు అనుకుంటున్నారమ్మా. ఎందుకు నలుగురు నోట్లో నానటం, ఆ DNA ఏదో చేయించుకో తల్లి, చేయించుకొని వెళ్ళమ్మా, వెళ్ళి ఆ కాపురం ఏదో తగలబెట్టు, వాడితో తగలబెట్టిన తర్వాత మీ అన్నయ్యనే ఇక ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకొని మేము తీసుకురావటం తప్ప చేయగలిగిందే ఉందే. ఎవరి కోసం మెట్టు దిగిన వాడు నీ కోసం దిక్క తప్పేదే ఉందే. పృథ్వీ, నువ్వు ఆ అమ్మాయి కడుపులో బిడ్డని యాక్సెప్ట్ చేయకపోతే నీ చెల్లెలి జీవితం నాశనం అయిపోద్దిరా. ఇంకా నువ్వు నీ చెల్లెలకే బతుకున్నంతకాలం శిక్ష వేసినవాడివి అవుతామంటే పృథ్వీ మౌనంగా ఊరుకున్నాడు. ఎప్పుడూ లేదే అన్నయ్య కళ్ళల్లో నీళ్లు, ఒక మౌనం. దేవి అటువైపును చూసిందే. ఇప్పుడు బిడ్డతో సహా అది అలా ఉండి రేపు పుట్టిన బిడ్డకి వాడు నేను తండ్రిని కాదంటే ఏం చేస్తావురా మనం ఇంట్లో కూర్చోబెట్టుకొని అని DNA చేయించుకోమన్నాక నేను చేయించుకుంటానంది దేవే. DNAకి కోర్టుకు వెళ్ళారు, DNA చేశారు, రిపోర్ట్లు వచ్చినాయి. ఆ రిపోర్టుల్లో వీళ్ళు తలెగరేసుకొని వచ్చారు. దివాకరే దేవి బిడ్డకి తండ్రి అని తెలిసిందే. మహితకు కూడా DNA చేయించాలని పృథ్వీ అంటే మహిత కడుపులో బిడ్డకి పృథ్వీ తండ్రి కాదని కూడా తెలిసిపోయింది. దాంతో ఇక మహిత నేను అబార్షన్ చేయించుకుంటానని, నాకు నా మొగుడు కావాలని, నేను విడాకులు ఇవ్వనని ఒకవైపున గొడవ మొదలు పెడితే ఇక దేవిని మాత్రం మీరు మా చెల్లెల్ని ఒప్పుకునేటట్టయితేనే నేను దేవి కడుపులో బిడ్డతో సహా ఒప్పుకుంటానని దివాకర్ అన్నాక దేవి కోర్టు భవన్లో నుంచొని నేను ఈ హిజ్రాగాడితో కాపురం చెయ్యను, ఈ గేఫెలో నాకొద్దు, ఇలాంటి అనుమానాలతో వీళ్ళ ఫ్యామిలీయే తేడా, అసలు ఇలాంటి తేడా ఫ్యామిలీలో నేనుండను, నాకు విడాకులు కావాలనే పాటికి పృథ్వీ కళ్ళల్లో ఒక ఆనందం కనపడిందే. ఇలాంటి క్యారెక్టర్లెస్ దాంతో నేను లైఫ్ లాంగ్ కాపురం చెయ్యాలా అని నలిగిపోతున్న ఆ అబ్బాయి గుండెల మీద అమృతపు జల్లు కురిపించినట్టు అనిపించి ఈ కడుపులో బిడ్డ కూడా నాకొద్దు యువరానర్. మీకు ఒక విషయం చెప్పమంటారా, నా పెళ్ళైన రోజు నుంచి మొన్నటి వరకు నేను పడిన అవమానాలు ఇవి అని మొత్తం చెప్పి ఆ అమ్మాయి కూడా నేను అనుభవించిన టార్చర్లు ఇవని ప్రూఫ్లు పడేసేసరికి ఆ అమ్మాయికి విడాకులు మంజూరు చేస్తూ పృథ్వీకి కూడా మంజూరు చేసేసింది కోర్టు. ఎవరి ఎలిమనీలు వాళ్ళకి, ఎవరిచ్చినటువంటి కట్నాలు అవి వాళ్ళకి. మహితది రెడ్ హ్యాండెడ్గా పృథ్వీ సాక్ష్యాలు చూపించేపాటికి ప్రూవ్ అయిపోయింది. అయితే దేవి ఒకరోజు కావాలనే ఒక గుప్పెడు అబార్షన్ ట్యాబ్లెట్లు మెడికల్ షాప్ నుంచి తెచ్చుకొని మింగి కళ్ళు తిరిగి పడిపోయింది, బ్లడ్ వామిటింగ్ అయ్యే. దాంతో తీసుకొని వెళ్ళేపాటికి హాస్పిటల్కి డాక్టరు బేబీ పోయిందని ఇక గర్భసంచికి ఒక సర్జరీ చేసి ఆ తర్వాత దేవిని వీళ్ళకి అప్పచెప్తే ఎందుకురా ఇలా చేశావు అంటే ఏం చేయనన్నయ్య, బాధపడుతూ కూర్చోమంటావా, అలాంటి వాడి పిండాన్ని నేను మొయ్యనన్నయ్య, వద్దు, అది ఇంకొక మహాపాపమే అవుద్ది తెలుసా నీకు అని చెప్పి దేవి ఆ తర్వాత ఒక ఈవెంట్ బిజినెస్ పెట్టుకుందే. పృథ్వీ ఇక తన పాటికి తను తన పైలట్ ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. పైలట్ ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టిన పృథ్వీకి తనతో పాటు కో పైలట్గా జాయిన్ అయిన గగన అనే అమ్మాయితో పరిచయం ఏర్పడే కొన్నాళ్ళ తర్వాత అది ఇష్టంగా ప్రేమగా మారే ఆకాశంలోనే ఉంగరం ఇచ్చి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అన్నీ చెప్పాడు పృథ్వీ. అయినా అమ్మాయి ఇష్టంగా యాక్సెప్ట్ చేసింది పృథ్వీనే. ఆ తర్వాత చక్కగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వేరే వెళ్ళిపోదామని పృథ్వీ అన్నా వద్దని గగన పృథ్వీ కలిపి అక్కడే కాపురం పెట్టుకొని నా డ్యూటీ ఇప్పుడంటే నా డ్యూటీ ఇప్పుడని చెప్పుకుంటూ హ్యాపీగా వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు పృథ్వీ. దేవి ఈలోపు ఒక చోట హాస్పిటల్లో ఈవెంట్ చేయడానికని వెళితే అక్కడ వశిష్ఠ అనే డాక్టరు దేవిని చూసి ఇష్టపడే ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా అంటే పిచ్చి పట్టిందా దేనికి అని అడిగితే ఐ లవ్ యూ అన్నాడు. నా గురించి నీకేం తెలుసని జరిగిన గతమంతా చెప్తే నీకు పెళ్ళయింది, నాకు పెళ్ళవ్వలేదు, ఒకదాన్ని నేను డీప్గా లవ్ చేసి నేను వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండాల్సిన అన్ని వాటిల్లో అన్నీ ఉన్నాను, అబ్రాడ్తో సహా వెళ్ళొచ్చే. ఆ తర్వాత నాకు దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరక పెళ్ళవ్వలేదు అంతే. అలా అని చెప్పి నాకే ప్రాబ్లం లేదు, నీ లైఫ్లో జరిగిన దాన్ని నేను ఒక పెద్ద ప్రాబ్లంగా చూడనని వాళ్ళ అమ్మ నాన్నలు కూడా డాక్టర్సే తీసుకొచ్చి వసుంధర శ్రీకర్రావుతో మాట్లాడితే నీకు ఓకే అనిపిస్తే చేసుకోరా అన్నాడు పృథ్వీ.
దేవి వశిష్ఠను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి తన కాపురం తను పెట్టుకుంది. దేవి ఈవెంట్ వర్క్స్ చేసుకుంటూ వశిష్ఠ హాస్పిటల్లో డాక్టర్ కాబట్టే తన వర్క్స్ తను చేసుకుంటూ పృథ్వీ గగన ఒకవైపున వాళ్ళ పైలట్ ఉద్యోగాలకు వెళ్ళొస్తూ వసుంధర శ్రీకర్రావు అంత వండి ఉడకేసి వాళ్ళ శేష జీవితాన్ని వాళ్ళు నోరు మూసుకొని రిటైర్మెంట్ లైఫ్ను గడుపుతూ వీళ్ళ జీవితాలు ఇక్కడికి ఇలా సుఖాంతమైపోయినాయి. కోడలి ఆఖరి నిర్ణయానికి దిమ్మ తిరిగిపోయి ఎట్టకేలకి చివరి వరకు కూడా వాళ్ళన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలనుకుని సైలెంట్గా ఉన్న దేవి కలిసి పుట్టాం, కలిసే పోతాం, కలిసే పెరిగాం అనే విధంగా మాట్లాడేపాటి కోర్టులో రాజేశ్వరి ధనుంజయ్ మహితను తీసుకొచ్చి అబోషన్ చేయించేసి వేరే ఒకడికి ఇచ్చి పెళ్లి చేశారు. మహితకి శాశ్వతంగా పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పేసరికి వాడు శుభ్రంగా వాడు అన్నయ్య కొడుకుని చెల్లెలు కూతుర్ని తెచ్చి మహిత వాళ్ళని పెంచాలి, మదర్హుడ్ ఇవ్వాలి, దాంతోపాటు ఇంట్లో గృహిణిగా ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్న బంధువుల్ని చూసుకోవాలి, పెళ్ళాంగా ఇదివరకు మహితని సుఖపెట్టలేదని పృథ్వీ అనేది కదా, మహిత డే అండ్ నైట్ సుఖపెట్టాలి మొగుణ్ణే. అలాంటి సంబంధంలోకి ఎదురు కట్నాలు ఇచ్చుకొని మరీ కూతుర్ని పంపారు. దివాకర్ ఎప్పుడైతే కనుక దేవికి డివోర్స్ ఇచ్చాడో, దేవి అబార్షన్ చేసుకుందో, ఇక ఆ తర్వాత కోరికలు ఆపుకోలేక ఆఫీసులో ఉన్న ఒక దాంతో కక్కుర్తి పడేసరికి అది ప్రెగ్నెంట్ అయిందే. వాళ్ళు బాగా లో క్లాస్ వాళ్ళు, పెద్ద పంచాయతీ పెట్టి ఇంటి మీదకి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వీళ్ళందరినీ మక్కిలు ఇరక్కొట్టాక దివాకర్ చేత పోలీస్ స్టేషన్లో తాళి కట్టించి ఆస్తిలో వాటా తీసేసుకొని దివాకర్ని అసలు ఆ ఊరు నుంచి తీసుకెళ్ళిపోయి 3 పిల్లల్ని కనేసి తన ఫ్యామిలీలో తొక్కేసి నీకు కావలసిన సుఖాన్ని నేను ఇస్తున్నాను, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, ఇక నుంచి నీ అమ్మా బాబుల్ని నీ చెల్లెల్ని నువ్వు చుట్టానికి వీల్లేదని కుక్కని చేసి తొక్కేశారు వాళ్ళు అక్కడ. ఇక దివాకర్ లైఫ్ అలా తెల్లారిపోయింది. ఒకప్పుడు చాలా చూసుకున్న దేవి విషయంలో పాపం నెక్స్ట్ పెళ్ళాం విషయంలో దివాకర్ అవి చూసుకోలేకపోయాడు. పృథ్వీ విషయంలో చాలా చూసుకున్న మహిత నెక్స్ట్ వచ్చిన మొగుడు విషయంలో అవి చూసుకోలేకపోయింది. మంచి వాళ్ళకి మంచి చేస్తాడని దేవుడు పృథ్వీ లైఫ్లో గగన, దేవి లైఫ్లోకి వశిష్ఠ వచ్చే వాళ్ళు హ్యాపీగా ఉండి తర్వాత పృథ్వీకో పాప బాబు, దేవికో పాప బాబు పుట్టి హ్యాపీగా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయి ఈ కథ సుఖాంతం అయిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.